డే 2 క్లాస్లో ఫర్దర్గా స్మార్ట్ ఫోన్లో మనం ఎలా ముందు అడుగు వేయచ్చు చూద్దామండి. సో నేను ఇంటర్ఫేస్లో మనం చూసాం ప్రివ్యూ విండో, బిన్ కేటగిరీ, టైమ్ లైన్, ట్రాక్స్ ఇవన్నీ చెక్ చేసాం మనం. సో మనం వీడియో ఎడిటింగ్ చేద్దాం అనుకున్నాం కాబట్టి వీడియో ఎడిటింగ్లో బిన్ కేటగిరీలో మనం ఫోల్డర్స్ ఎలా క్రియేట్ చేసుకోవాలో మనం చూసాం మనం. ఇప్పుడు ఈ ఫోల్డర్స్లో మీరు కొన్ని క్లిప్స్ని యాడ్ చేసుకోవాలంటే ఈ బిన్ కేటగిరీ పక్కన ఏదైతే టైం లైన్ కనిపిస్తుందో ఈ టైం లైన్ దగ్గర రైట్ క్లిక్ చేసి మనం ఇంపోర్ట్ క్లిప్ అనే ఆప్షన్ ద్వారా మీరు మీ క్లిప్స్ని ఇంపోర్ట్ చేసుకోవచ్చు. ఎక్కడైతే మీ సోర్స్ ఉందో అక్కడ మీరు ఇంపోర్ట్ చేసుకోవచ్చు. లేదా ఇక్కడ డబల్ క్లిక్ చేయడం ద్వారా మీరు మీ క్లిప్స్ని ఎక్స్ప్లోరర్ నుంచి మీకు ఎక్కడైతే మీ సోర్స్ ఉంటుందో అక్కడి నుంచి మీరు ఇంపోర్ట్ చేసుకోవచ్చు. సో రకరకాల ఫుటేజ్ మన దగ్గర అవైలబిలిటీ ఉంది కాబట్టి ఏ ఫుటేజ్తో వర్క్ చేస్తున్నామో ఆ ఫుటేజ్ని మీరు సెలెక్షన్ చేసుకుని మనం ఇంపోర్ట్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక ఫుటేజ్ తీసుకుంటున్నాను. ఇక్కడ స్వాగతం చెప్తున్న ఫుటేజ్ ఒకటి ఉంది. ఫుటేజ్ని ఇంపోర్ట్ చేస్తున్నాను. సో ఈ ఫుటేజ్ నేను చెక్ చేసాం మనం. ఇక్కడ థంబ్నెయిల్ వ్యూలో కనిపిస్తుంది. దీనికి డీటెయిల్ వ్యూ కావాలంటే ఇక్కడ కింద డీటెయిల్ వ్యూలో మనం తీసుకోవచ్చు. సో దట్ మనకి ఏ క్లిప్ యొక్క డ్యూరేషన్ ఎంత ఇవన్నీ కూడా మనం అబ్జర్వ్ చేశాను నేను. ఇప్పుడు ఈ క్లిప్స్లో మనం ఏదన్నా టైం లైన్లోకి తీసుకోవాలంటే ఈ బిన్లోంచి మనం టైం తీసుకోవాలంటే రెండు ఆప్షన్స్ ఉన్నాయండి. క్లిప్ని డ్రాగ్ అండ్ డ్రాప్ వీడియో ట్రాక్ మీద ఏదైనా వీడియో ట్రాక్ కావచ్చు. వీడియో ట్రాక్ 0 కావచ్చు, వీడియో ట్రాక్ 1 కావచ్చు. మీ దగ్గర ఎన్ని ట్రాక్స్ ఉంటే ఆ ట్రాక్స్లో మీరు డ్రాగ్ అండ్ డ్రాప్ చేయడం ద్వారా మీరు క్లిప్ని ఇంపోర్ట్ చేసుకుని ఎడిట్ చేసుకోవడానికి ఆప్షన్ దొరుకుతుంది. సో ఒక క్లిప్ కావాలంటే ఒక క్లిప్ డ్రాగ్ అండ్ డ్రాప్ చేయొచ్చు. లేదా మల్టిపుల్ క్లిప్స్ కూడా మీరు ఒకేసారి షిఫ్ట్ పట్టుకుని సెలెక్షన్ చేసి మీరు డ్రాగ్ అండ్ డ్రాప్ చేయొచ్చు. డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తున్నప్పుడు మీరు ఆల్ట్ కనుక ప్రెస్ చేసినట్లయితే మీ ఆడియో ఛానల్ అవసరం లేదనుకుంటే కనుక ఆల్ట్ ప్రెస్ చేయండి. చూడండి, ఆల్ట్ ప్రెస్ చేసి నేను వదులుతున్నాను. సో ఆల్ట్ ప్రెస్ చేసినప్పుడు ఒక ఆడియో లింక్ ఏదైతే కింద ట్రాక్లోకి వస్తుందో అది కనబడట్లేదు మనకి. సో మనకు ఓన్లీ వీడియో చాలనుకున్నప్పుడు ఆల్ట్ పట్టుకోండి. ఆల్ట్ పట్టుకొని మీరు డ్రాగ్ చేసినట్టయితే ఓన్లీ వీడియో వస్తుంది. అలాగే ఓన్లీ ఆడియో కావాలంటే కంట్రోల్ పట్టుకోవాలి. అంటే ఓన్లీ మీ క్లిప్స్లో వీడియో వద్దు, ఆడియో కావాలంటే కంట్రోల్ ప్రెస్ చేసి పట్టుకుంటే మీకు ఓన్లీ ఆడియో ట్రాక్ మాత్రమే వస్తుంది. సో మీరు క్లిప్ని డ్రాగ్ అండ్ డ్రాప్ చేసినప్పుడు ఆల్ట్ పట్టుకుంటే వీడియో ఒకటి వస్తుంది, కంట్రోల్ పట్టుకుంటే ఆడియో ఒకటి వస్తుంది. ఈ చిన్న షార్ట్కట్ ద్వారా మీ సమయాన్ని కూడా మీరు ఆదా చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఓన్లీ ఆల్ట్ పట్టుకుని వీడియో ట్రాక్ వరకు తీసుకుని డ్రాగ్ అండ్ డ్రాప్ చేశాను. సో మనం అబ్జర్వ్ చేసినట్లయితే నేను జూమింగ్ చేస్తున్నానండి. నిన్న మనం చెప్పుకున్నాము ఈ థంబ్నెయిల్ వ్యూ ట్రాక్లో ఆప్షన్స్ మనం చెప్పుకున్నాము. సో మీరు అబ్జర్వ్ చేస్తే మనం డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తున్నప్పుడు చూడండి, నేను క్లిప్ని డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తున్నప్పుడు ఇక్కడ కొంత మ్యాగ్నెటిక్ పాయింట్ ఇక్కడ కనిపిస్తుంది మనకి. అంటే క్లిప్ వచ్చి అతుక్కుంటుంది చక్కగా. ఎక్కడికి ప్రీవియస్ క్లిప్కి వచ్చి చక్కగా జాయింట్ అయిపోతుంది, ఆటోమేటిక్గా జాయింట్ అయిపోతుంది. ఎక్కడ గ్యాప్ లేకుండా మనకి. అంటే ఈ ఈ క్లిప్ నుంచి ఈ క్లిప్కి ఈ మధ్యలో ఈ గ్యాప్ చూసారా, ఈ గ్యాప్ ఏంటంటే బ్లాంక్ గ్యాప్ అండి. ఈ బ్లాంక్ లేకుండా మనకి చక్కగా స్నాప్ అవుతుంది అనమాట. స్నాప్ అంటాం మనం దాన్ని. అంటే మ్యాగ్నెట్ లాగా వచ్చి అతుక్కుపోవడాన్ని స్నాపింగ్ అంటాం. ఈ స్నాపింగ్ ఎలా పాసిబిలిటీ ఉంటుందంటే మన టూల్ బాక్స్లో ఫస్ట్ టూల్ ఏదైతుందో దీన్ని స్నాప్ అంటామండి. ఈ స్నాప్ ఆప్షన్ ఆన్ చేసినట్లయితే మనకి స్నాప్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ స్నాప్ ఆప్షన్ ఆఫ్ చేశానండి. సో ఈ స్నాప్ ఎప్పుడైతే బటన్ ఆఫ్ చేశానో ఇప్పుడు మనం డ్రాగ్ అండ్ డ్రాప్ చేద్దాం ఒకసారి. డ్రాగ్ అండ్ డ్రాప్ చేసినప్పుడు చూడండి మనకి స్నాపింగ్ అని రావట్లేదు. అంటే మ్యాగ్నెట్ లాగా వచ్చి ఆ ఎడ్జ్లో మనం సెట్ అవ్వట్లేదు. సో ఓవర్ హెడ్ అయిపోతుంది, లేదంటే మన గ్యాప్ వచ్చేస్తుంది. ఇలా వదిలేస్తాం, మనం అప్రాక్సిమేట్ వదిలేస్తాము. వదిలేసినప్పుడు మనం జూమ్ చేస్తే చూడండి ఫ్రేమ్ బై ఫ్రేమ్ వర్క్ చేసినప్పుడు మీకు బ్లాంక్ అనిపిస్తుంది. సో ఇలా బ్లాంక్స్ రాకుండా ఉండడానికి, సేఫ్టీ ఉండడానికి సాఫ్ట్వేర్ మనకి అద్భుతమైన ఫీచర్ అందజేయడం జరిగింది. దట్ ఈస్ స్నాప్ ఆప్షన్. మీరు ఏదైనా క్లిప్ మనం తీసుకుని డ్రాగ్ అండ్ డ్రాప్ చేసినప్పుడు క్లిప్స్ అన్ని కూడా చక్కగా స్నాప్ అవడం ద్వారా మనకి గ్యాప్ ఫీల్ అవుతుంది అనమాట ఆటోమేటిక్గా. ఇలా మనం స్నాప్ చేసుకోవచ్చు. అలాగే మీరు ఇంకోటి మనం జాగ్రత్తగా అబ్జర్వ్ చేసినట్లయితే మనం ట్రాక్లోకి ఏదైతే క్లిప్స్ మనం తీసుకున్నామో మీరు చూస్తే చూడండి, బిన్లో మనం తీసుకున్న క్లిప్స్ అన్ని కూడా ఎల్లో కలర్లో ఉన్నాయి. అంటే ఈ క్లిప్స్ ఏంటి, ఆల్రెడీ యూజ్ చేయబడ్డాయని అర్థం అనమాట. మీ కన్ఫ్యూజన్ లేకుండా మనం ఈ మొత్తం ఫుటేజ్లో చాలా ఫుటేజ్ ఉంటుంది మన దగ్గర. సో ఈ ఫుటేజ్లో మనం ఏ క్లిప్స్ వాడామో మనకు తెలియదు కాబట్టి ఒకసారి అలా మీరు కన్ఫ్యూజ్ అవ్వడానికి స్మార్ట్ కట్ ప్రోలో చాలా స్మార్ట్ ఆప్షన్. చూడండి, బిన్ కేటగిరీలో మిగతా క్లిప్స్ ఏవైతే యూజ్ చేయలేదో అన్ని వైట్ కలర్ కనిపిస్తుంది చూసారా. సో ఏదైతే యూజ్ చేసామో అవి మనకి ఎల్లో కలర్లో మనకి డిస్ప్లే చేస్తుంది. అంటే ఈ క్లిప్ ఆల్రెడీ యూజ్డ్ క్లిప్ అని మనకు అర్థమవుతుంది. మళ్ళీ దాన్ని రిపీట్ చేయాలంటే మనం తెచ్చుకుంటాము, లేదు ఇది వాడకూడదంటే ఇంకా దాన్ని యూజ్ చేయం. ఇలా మనకి స్మార్ట్గా మన దీనిలో ఆప్షన్ని చెక్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు మనం ఒక రెండు క్లిప్స్ తీసుకున్నాము. కొన్ని క్లిప్స్ మన ట్రాక్లోకి ఇంపోర్ట్ చేసుకున్నాము. ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత కొన్ని క్లిప్స్ ఆడియో ట్రాక్ అవసరం లేదు, కొన్ని క్లిప్స్ కావాల్సింది. సో మిగతా క్లిప్స్ మన ఆడియో ట్రాక్ తీసుకోలేదు, కానీ ఫస్ట్ క్లిప్ ఆడియో ట్రాక్ ఉంది. సో ఈ ఆడియో ట్రాక్ ఒకవేళ రిమూవ్ చేయాలంటే ఎలా రిమూవ్ చేయాలి, దానికోసం ఏం చేస్తానంటే క్లిప్ మీద రైట్ క్లిక్ చేయండి. టైంలైన్ మీద క్లిప్ మీద రైట్ క్లిక్ చేయండి. రైట్ క్లిక్ చేసి కూడా అన్లింక్ అని ఆప్షన్ చూడండి. అన్లింక్ అంటే ఏంటి, వీడియో ఆడియో అయితే లింక్ అయి ఉన్నాయో ఆ లింక్ని అన్లింక్ చేయమంటున్నాను అనమాట. సో ఎప్పుడైతే అన్లింక్ చేశానో వీడియో ట్రాక్ ఆడియో ట్రాక్ విడిపోతాయండి.
సో ఇప్పుడు నేను వీడియో సపరేట్గా ఆడియో సపరేట్గా చూసుకోవచ్చు. ఆ ఆడియో ట్రాక్ని నేను డిలీట్ చేయడం ద్వారా నాకు ఆడియో ట్రాక్ కూడా ఇక్కడ మిస్ అయిపోయింది. చక్కగా డిలీట్ చేసుకున్నాం, అవసరం లేని చోట డిలీట్ చేసుకున్నాం. అలాగే మనం క్లిప్స్ని యాడ్ చేసినప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పొరపాటు కనుక మనం ఏదైనా కొంచెం డిస్టెన్స్లో యాడ్ చేసాం. సో ఇక్కడ కొంచెం గ్యాప్ కనిపిస్తుంది చూడండి, ఇక్కడ గ్యాప్ కనిపిస్తుంది, ఇక్కడ కనిపిస్తుంది. మనకి స్మార్ట్ కట్ ప్రోలో ఈ గ్యాప్స్ ఫిల్లింగ్కి గ్యాప్స్ కూడా మంచి మంచి స్మార్ట్ ఆప్షన్స్ ఉన్నాయి. అవన్నీ మనం చూద్దాం. దీనిలో ఉన్న మేజర్ ఆప్షన్ ఏంటంటే ఇక్కడ ఈ గ్యాప్ మీద క్లిక్ చేస్తే మీకు రిపిల్ డిలీట్ అనే ఒక ఆప్షన్ వస్తుంది. టైమ్ లైన్లో వర్క్ చేసే వాళ్ళకి ఇది చాలా చాలా బెస్ట్ ఆప్షన్ అండి. సో రిపిల్ డిలీట్ ఆన్ టైమ్ లైన్ చూడండి, టైమ్ లైన్ అని కొట్టగానే సో మీ ఇక్కడ ఆ గ్యాప్ ఏదో ఉందో ఆటోమేటిక్గా క్లిప్ మొత్తం సెట్ అయిపోయింది. ఇక్కడ కూడా మనం రిపీల్ డిలీట్ అండ్ టైం లైన్ కొట్టాము, సెట్ అయిపోయింది. చూడండి, మనం ప్రతిదీ మీరు ఏదైతే ఆప్షన్స్ యూస్ చేస్తున్నారో ప్రతి ఆప్షన్ని ఇక్కడ రైట్ క్లిక్ చేస్తే రిపీల్ డిలీట్ అండ్ టైం లైన్కి బి అని ఉంది ఇక్కడ. అలాగే క్లిప్ని రైట్ క్లిక్ చేస్తే లింకింగ్కి అన్లింక్కి ఇక్కడ షార్ట్ కట్స్ కనిపిస్తున్నాయి పక్కన. ఇవన్నీ కూడా షార్ట్ కట్ యూస్ చేసి కూడా మీరు వర్క్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ క్లిప్ ఉంది, ప్లే హెడ్ ఇక్కడ ఉన్నది. సో ఈ ప్లే హెడ్లో ఈ క్లిప్ పెట్టాను, క్లిప్ పెట్టి నేను చూడండి, నేను క్లిప్ని డ్రాగ్ అండ్ డ్రాప్ చేయలేదు, కానీ క్లిప్ కిందకు వచ్చేసింది ఇక్కడ. మీరు అబ్జర్వ్ చేయండి, చూడండి క్లిప్ సెలెక్ట్ చేస్తున్నాను. క్లిప్ సెలెక్ట్ చేసి నేను ఎక్కడైతే నాకు టైం లైన్లో కావాలనుకుంటున్నానో అక్కడికి వచ్చి నేను జస్ట్ ఒక షార్ట్ కట్ ప్రెస్ చేయడం ద్వారా నేను క్లిప్ ఇంపోర్ట్ చేసుకున్నాను. ఏంటి షార్ట్ కట్ అంటే చూడండి, రైట్ క్లిక్ చేసిన క్లిప్ మీద రైట్ క్లిక్ చేసి ఇంపోర్ట్ అని ఎంత మనం చెప్పుకొని చూసారా. ఆ ఇంపోర్ట్ చేయడానికి ఆప్షన్ అంటే కామా. మనకి ఆన్ స్క్రీన్ కీబోర్డ్లో మీరు చూస్తే మీకు ఇక్కడ చూడండి, ఇక్కడ కామాస్ ఉంటాయి కదండి, కామా పులి స్టాప్ ఉన్నాయి కదా. ఈ కామా పులి స్టాప్లు యూజ్ చేసి మీరు క్లిప్ని టైం లైన్లోకి ఇంపోర్ట్ చేసుకోవచ్చు. ఇలా రకరకాల షార్ట్ కట్స్ ద్వారా స్మార్ట్గా ఆప్షన్స్ మీకు ప్రొవైడ్ చేయడం జరిగింది సాఫ్ట్వేర్లో. మీరు ఏ క్లిప్స్ అయితే ఆ క్లిప్స్, మీ ప్లే హెడ్ ఎక్కడైతే ఉందో ఆ ప్లే హెడ్కి మీరు ఎన్ని క్లిప్స్ సెలెక్ట్ చేసుకున్నా సరే ఆ క్లిప్స్ అని కూడా జస్ట్ కామా ప్రెస్ చేయడం ద్వారా ఆ క్లిప్స్ అని కూడా మనకి ట్రాక్లో యాడ్ అయిపోయినాయి చూడండి. ఇలా రకరకాల స్మార్ట్ ఆప్షన్స్ షార్ట్ కట్ యూజ్ చేసి మీరు చాలా ఇన్నోవేటివ్గా వర్క్ చేసుకోవడానికి ఆప్షన్ ప్రొవైడ్ చేయడం జరిగింది. సార్ వీడియో ఎడిటింగ్ చేసేటప్పుడు మనం చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే పాతకాలం చేసేవాళ్ళు, కొత్తగా చేసేవాళ్ళు ఎవరైనా కానీ ఈ ట్రాక్ మీద వర్క్ చేస్తున్నాం. ఎక్కడ ఇంపోర్ట్ చేస్తున్నాం మన వీడియో క్లిప్స్ అన్ని ట్రాక్ మీద ఇంపోర్ట్ చేస్తున్నాం. ఏ వీడియో క్లిప్స్ అనేది మనం తీసుకొచ్చి ట్రాక్ మీద ఇక్కడ ఇంపోర్ట్ చేసినప్పుడు ఈ ట్రాక్లో మనం ఎడిట్ చేసుకోవడానికి ఆప్షన్స్ చూసుకుంటున్నాం కదా. ఈ ఈ ట్రాక్ ఎడిటింగ్ని మనం సింగిల్ ట్రాక్ ఎడిటింగ్ అంటాము, లేదా మల్టీ ట్రాక్ ఎడిటింగ్. ఎడిటింగ్లో రెండు రకాలు ఉంటాయండి, సింగిల్ ట్రాక్ ఎడిటింగ్, మల్టీ ట్రాక్ ఎడిటింగ్. ఇప్పుడు మన ప్రజెంట్ జనరేషన్ అంతా కూడా ఇవాళ కొత్తగా చేసేవాళ్ళతో సింగిల్ ట్రాక్ ఎడిటింగ్ బాగా అలవాటు పడ్డాం కాబట్టి మనకి ఈ సింగిల్ ట్రాక్ ఎడిటింగ్ తెలుసు. కానీ పాతకాలం వాళ్ళు, పాత రోజుల్లో వర్క్ చేసే వాళ్ళకి ఈ మల్టీ ట్రాక్ ఎడిటింగ్ కూడా తెలుసు. మల్టీ ట్రాక్ ఎడిటింగ్ అంటే ఏంటి అంటే ఒకటే ట్రాక్లో రెండు కేటగిరీస్ ఉంటాయి, ఏ కేటగిరీ, బి కేటగిరీ. ఏ, బి జోన్స్ రెండు కూడా మీకు వర్క్ చేస్తూ స్టార్ట్ అవుతాయి. అంటే మనం రెండు వైపులో కూడా క్లిప్స్ పెట్టుకుని ఎడిట్ చేసుకునే ఫెసిలిటీ మనకి ఈ సాఫ్ట్వేర్లో ఈ సాఫ్ట్వేర్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. చాలా సాఫ్ట్వేర్ ప్రొవిజన్ ఉంది, తీసేసారు. ప్రజెంట్ లేటెస్ట్ జనరేషన్స్ చాలా సాఫ్ట్వేర్స్ తీసేశారు, కానీ స్మార్ట్ కట్ ప్రో ఇంకా కూడా ఈ యొక్క ఫెసిలిటీని మీకు అందజేస్తుంది. ఎందుకంటే చాలా మందికి హ్యాండ్స్ ఆన్ వర్క్ ఎడిటింగ్ అలవాటు ఉంటుంది కాబట్టి వాళ్ళు వర్క్ చేసుకునే వీలుగా ఈ యొక్క ఆప్షన్ కూడా మీకు ప్రొవైడ్ చేస్తారు. అంటే ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ వీడియోలో ట్రాక్ ఏలో మీరు క్లిప్ ఇంపోర్ట్ చేసుకోవచ్చు, అలాగే ట్రాక్ బిలో కూడా మీరు క్లిప్ని ఇంపోర్ట్ చేసుకోవచ్చు. ట్రాక్ ఏ అంటే ఓవర్ లేయర్, అంటే పైన లేయర్ ఇది. దీనిపైన అంటే దీని కింద ఏదైతే క్లిప్ ఉందో ఆ క్లిప్ కనబడదండి. ఎప్పుడు కనిపిస్తుంది, ఈ పైన ఉన్న క్లిప్ కనుక లేకపోతే ఆ క్లిప్ కనిపిస్తుంది. ఓకే, ఇలా ఏబి ఎడిటింగ్ చేయడం ద్వారా చాలా ఫెసిలిటీస్ ఉన్నాయి. ఆ ఫెసిలిటీస్ కూడా మనం చూద్దాము, ఫర్దర్గా మనకు అర్థమవుతుంది క్లియర్గా ఏబి ఎడిటింగ్లో. లేదా సింగిల్ ట్రాక్ ఎడిటింగ్ మనకు బాగా అలవాటు ఉంటే సింగిల్ ట్రాక్ ఎడిటింగ్ కూడా మనం చేసుకోవచ్చు, దానికి కూడా దీనిలో మంచి ఫెసిలిటీస్ ఉన్నాయి. సో ఇప్పుడు నేను క్లిప్ తీసుకున్నప్పుడు చూడండి, ఇక్కడ క్లిప్ తీసుకున్నాను, ఇక్కడ మనం ఇంకో క్లిప్ తీసుకున్న తర్వాత ఇందా మనం చెప్పుకున్నట్టుగా ఏలో ఒక క్లిప్ పెట్టాను, బిలో క్లిప్ పెట్టానండి. అయితే ఇక్కడ ఈ క్లిప్ ఓవర్లాప్ చేస్తుంది. ఈ ఓవర్లాప్ చేయకుండా పైన ఉన్న క్లిప్ని నేను కొంచెం తగ్గించుకోవాలి, లేదా ట్రిమ్ చేసుకోవాలి. ఈ ట్రిమ్మింగ్ చేసుకోవడానికి ఆప్షన్ ఉంది. ట్రిమ్మింగ్ అండి, కటింగ్ కాదు. ట్రిమ్మింగ్ వేరు, కటింగ్ వేరు. సో ఆ తేడా ఏంటో చూద్దాం మనం ఒకసారి. ట్రిమ్మింగ్ అంటే ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ కింద క్లిప్ ఏదైతే కనిపిస్తుందో ఈ క్లిప్ మనకు కనిపించేలాగా పైన ఉన్న క్లిప్ని కొంచెం పక్కన తెప్పిస్తాం. ఎలా తెప్పిస్తాం అంటే క్లిప్ టూల్ ఒక ఆప్షన్ ఉంది చూడండి, దీన్ని క్లిప్ టూల్ ఆప్షన్ అంటారు. కంట్రోల్ టు దీని షార్ట్ కట్. సో ఈ క్లిప్ టూల్ ఆప్షన్ ద్వారా ఈ పైన క్లిప్ని కొంచెం మనకి ఎక్కడ దాకా మనకు కనిపించాలో అక్కడ దాకా మనం దీన్ని ట్రిమ్ చేసాం. ఏం చేసామంటే ట్రిమ్ చేసాం. మనం బాగా అబ్జర్వ్ చేసినట్లయితే మీకు చూడండి, ప్రతి క్లిప్కి స్టార్టింగ్ ఎండింగ్ ఒక మార్క్ కనిపిస్తుంది. మీకు చూడండి, ఇక్కడ గ్రీన్ కలర్ మార్క్ కనిపిస్తుంది. ఈ గ్రీన్ కలర్ మార్క్ ఏంటంటే క్లిప్ స్టార్టింగ్ పాయింట్ నుంచి ఎండింగ్ పాయింట్ దాకా ఉన్నది అని అర్థం. అంటే ఎక్కడ ట్రిమ్ చేయబడలేదు, ఎక్కడ కటింగ్ చేయబడలేదు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇప్పుడు ఈ క్లిప్ని మనం ట్రిమ్ చేసినట్లయితే ఇప్పుడు చూడండి, మీరు ఈ క్లిప్కి స్టార్టింగ్లో గ్రీన్ ఉంది కానీ ఎండ్ పాయింట్ లేదు ఇక్కడ. అంటే ఏంటి,
ఈ క్లిప్ పరిపూర్ణంగా మనం దీనిలో టైం లైన్లో యూజ్ చేయలేదు, ఇంకా క్లిప్లో చాలా డేటా ఉంది లేదా ఇన్ఫర్మేషన్ ఉందని మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి ఇక్కడ చూడండి, కింద కూడా మీరు అబ్జర్వ్ చేస్తే ప్రతి క్లిప్ కూడా ఏ క్లిప్ అయితే మీరు యూజ్ చేస్తారో ఆ క్లిప్కి మీకు స్టార్టింగ్ పాయింట్ ఎండింగ్ పాయింట్ మీకు ఈ ఎడ్జెస్ మీకు కనిపిస్తుంటాయి. ఈ ఎడ్జెస్ మీకు కనిపించట్లేదంటే ఆ క్లిప్లో ఇంకా ఇన్ఫర్మేషన్ ఉంది అని అర్థం. ఆ క్లిప్ని మనం ట్రిమ్మింగ్ చేసుకోవచ్చు లేదా కటింగ్ చేసుకోవడం ద్వారా ఆ క్లిప్ని మనం యూజ్ చేసుకుంటున్నాం అని అర్థం అనమాట. సో నేను ఇప్పుడు దీన్ని ట్రిమ్ చేశాను. క్లిప్ టూల్ సహాయంతో దీన్ని ఇక్కడ ట్రిమ్ చేసుకుని నాకు కింద టూల్ని, కింద ఉన్న వీడియో క్లిప్ని కనిపించేలాగా నేను ఏర్పాటు చేసుకున్నాను. ఇలా మనం ట్రాక్ బై ట్రాక్ ఎడిటింగ్ చేసుకోవచ్చు. అలాగే సింగిల్ ట్రాక్ ఎడిటింగ్ కూడా మనం చేసుకోవచ్చు. సో సింగిల్ ట్రాక్ ఎడిటింగ్ చేసినప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మల్టిపుల్ క్లిప్స్ మనం ఇంపోర్ట్ చేసినట్లయితే, మల్టిపుల్ క్లిప్స్ అంటే నెంబర్ ఆఫ్ క్లిప్స్ ఇక్కడ ఉన్నాయి, వీటిని ఇంపోర్ట్ చేసాము. ఇంపోర్ట్ చేసినాక ఏ బై బి మనం ఒకసారి ఓపెన్ చేస్తే చూడండి అన్ని కూడా ఏ ట్రాక్లో కనిపిస్తున్నాయి. సో మనం ఎడిట్ చేసేటప్పుడు చాలా మందికి ఉన్న అలవాటు ఏంటంటే ఈ ఎడిట్ ఇలా చేస్తాం. చాలా మంది ఎలా చేస్తారు, పైన ఒక క్లిప్ ఉంటుంది, కింద క్లిప్ ఉంటుంది, దాని కింద ఎలా చేస్తాము ఎడ్జ్ పాయింట్స్, స్నాపింగ్ ఆప్షన్ ఉంది కాబట్టి మనకి చాలా కన్వీనియంట్గా మనం క్లిప్స్ని ఎడిట్ చేసుకున్నాం. ఏలో ఒకటి బీలో ఒకటి ఇలా పెట్టుకుంటూ జిగ్జాగ్లో వెళ్తే వాళ్ళకి కన్ఫ్యూజన్ లేకుండా క్లియర్గా ఉంటుంది, సిమిలర్ లేకుండా. అలా కొంతమందికి మైండ్ సెట్ అయి ఉంటుంది, దానికోసం ఈ ఫెసిలిటీ ఒకటి యూజ్ చేస్తుంటారు. అలాగే దీంతో పాటు ఇంకేం చేస్తారంటే ఈ క్లిప్ నుంచి ఈ క్లిప్కి ట్రాన్స్ఫర్మేషన్ జరిగేటప్పుడు, అంటే ఈ క్లిప్ ఇలా ప్లే అవుతుంది చూడండి, ప్లే అవుతూ ఈ క్లిప్లో ట్రాన్స్ఫర్మేషన్ జరిగినప్పుడు చూడండి టప్పని వస్తుంది క్లిప్, అంటే జర్క్ వచ్చినట్టుగా వస్తుంది. అలా జర్క్ వచ్చినట్టు కాకుండా మనకు కొంచెం స్మూత్గా రావాలన్నప్పుడు దానికోసం మనం ఏం చేస్తామంటే ఈ క్లిప్ నుంచి ఈ క్లిప్ని ట్రాన్స్ఫర్మేషన్ చేసే ప్రాసెస్ కోసం మనం ట్రాన్సిషన్స్ అని కొన్ని యూజ్ చేయడం జరుగుతుంది. ఈ ట్రాన్సిషన్స్ ఏం చేస్తాయి, ఈ క్లిప్ నుంచి ఈ క్లిప్కి మనం ట్రాన్స్ఫర్మ్ అయ్యేటప్పుడు కొంచెం స్మూత్నెస్ని క్రియేట్ చేస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఫేడ్ అనే ట్రాన్సిషన్ యూజ్ చేస్తాను. ఎక్కడ యూజ్ చేస్తున్నాయి ఫేడ్ అనే ట్రాన్సిషన్ని చూడండి, ఏకి బీకి మధ్యలో ఎఫ్ఎక్స్ అనే ఒక కేటగిరీ మీకు ఇవ్వడం జరిగింది, ఒక చిన్న ట్రాక్ ప్రొవైడ్ చేయడం జరిగింది. ఈ ట్రాక్లోకి తీసుకొచ్చి నేను దీన్ని ఇక్కడ ఏర్పాటు చేశాను. చూడండి ఆటోమేటిక్గా చూడండి, యాక్చువల్గా దాని సైజ్ చూడండి, మనం దానికి ఈ గ్యాప్లోకి తీసుకెళ్ళగానే ఆటోమేటిక్గా చూడండి అదే ఎన్లార్జ్ అయిపోతుంది. అంటే నీ క్లిప్ యొక్క డ్యూరేషన్ బేస్ చేసుకుని అదే ఆటోమేటిక్గా సెట్ చేసింది ఫేడ్ని, సైజు కూడా అదే మార్చుకుని మీరు పెంచుకోవాల్సిన అవసరం లేకుండా. ఫర్ ఎగ్జాంపుల్ ఇంకోసారి మళ్ళీ చూద్దాము, మళ్ళీ ఇంపోర్ట్ చేస్తాను ఫేడ్ అనే ట్రాన్సిషన్ని. ఈ క్లిప్ నుంచి ఈ క్లిప్కి ట్రాన్సిషన్ మోడ్ కోసం నేను ఫేడ్ అని తీసుకుంటున్నాను. యాక్చువల్గా ఫేడ్ అనే ఆప్షన్ మనం తీసుకుంటే ట్రాన్సిషన్ తీసుకుంటే చిన్నగా వస్తుంది, ఇక్కడ బేసిక్గా అదే చాలా చిన్నగా వస్తుంది. కానీ మన క్లిప్ ఎప్పుడైతే మధ్యలో తీసుకొచ్చామో ఆటోమేటిక్గా ఎన్లార్జ్ చేయండి చూడండి. సో ఇటువంటి ఎన్నో స్మార్ట్ ఆప్షన్స్ దీనిలో మనకు ప్రొవైడ్ చేయబడింది. సో మళ్ళీ మీరు స్కేల్ చేసుకుని టైం వేస్ట్ చేయాల్సిన అవసరం లేకుండా మీ టైంని సేవ్ చేస్తూ చూడండి చాలా స్లోగా ఇది దానిలోకి ఫేడ్ అవుతుంది, ఇలా ఫేడ్ అవుతుంది లేదా వైప్ అవుతుంది, ఇలా రకరకాల మన ట్రాన్సిషన్ ఆప్షన్స్ యూజ్ చేసి ఒక క్లిప్ నుంచి ఒక క్లిప్కి మనం ఎడిట్ చేసుకునే ప్రాసెస్లో మనం ఈ యొక్క ట్రాన్సిషన్ని యూజ్ చేయడం జరుగుతుంది. సో ఏ ట్రాన్సిషన్ కాబట్టి ఆ ట్రాన్సిషన్ ఇక్కడ యూజ్ చేయొచ్చు, యూజ్ చేసుకుని మీరు వర్క్ చేసుకోవచ్చు, బ్లెండ్ చేసుకోవచ్చు లేదా ఇంకేదైనా ఫేడ్ చేసుకోవచ్చు, డిజాల్వ్ చేసుకోవచ్చు, వైప్ వేసుకోవచ్చు. ఇలా మల్టిపుల్ ట్రాన్సిషన్స్ మనకి ప్రొవైడ్ చేయడం జరిగింది సాఫ్ట్వేర్లో. ఒక్కొక్క ట్రాన్సిషన్ మనం చూద్దాము, ఏ ట్రాన్సిషన్ ఎలా ఉపయోగపడుతుందో మనం చూద్దాము, ఇంకా ఫర్దర్గా చూద్దాం దీనిలో కూడా. సో ఇలా ఏ టు బి, ఏ బి రెండు రకాలకి యూజ్ చేసేలా మధ్యలో ఎఫెక్ట్స్ అనే కేటగిరీలో ట్రాన్సిషన్స్ యూజ్ చేసి మనం ఎడిట్ చేసుకుంటూ మన యొక్క క్లిప్స్ని ఇంకొంచెం బెటర్గా మనం అవుట్పుట్ ఇవ్వడానికి ఆప్షన్స్ మనకి ప్రొవైడ్ చేయడం జరిగింది. అలాగే దీనిలో చూడండి ఇక్కడ ఇన్ అండ్ అవుట్, మీరు ఈ ట్రాన్సిషన్ అబ్జర్వ్ చేసినట్టు మీకు ఒక యారో కనిపిస్తుంది ఇక్కడ. ఈ యారో ఏం సూచిస్తుందంటే చూడండి పైనుంచి ఉన్న క్లిప్లో నుంచి కింద క్లిప్లోకి మనం వెళ్తున్నాం, రైట్. ఇక్కడ మీ యారో కిందకి చూపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ యారో మీద క్లిక్ చేశాను అనుకోండి నేను, ఇది కింద నుంచి పైకి చూపిస్తుంది. ఇప్పుడు అంటే ఏంటి, ఇప్పుడు ఈ క్లిప్ మనం చూస్తున్నాము చూడండి, కింద క్లిప్ చూడండి, ఇక్కడ ఫస్ట్ ఈ క్లిప్ నుంచి మళ్ళీ కింద క్లిప్ వెంటనే జరుగు వచ్చింది చూసారా, అంటే కింద క్లిప్ నుంచి మళ్ళీ పై క్లిప్ ట్రాన్సిషన్ వస్తుంది, ట్రాన్సిషన్లోకి వెళ్తుంది ఇది. ఇలా ట్రాన్సిషన్ కూడా మనకు కావాల్సినప్పుడు మనం యారో బేస్ చేసుకుని ఈ యారో డైరెక్షన్స్ ద్వారా ఏ క్లిప్ మనకు కనబడాలి, ఏ క్లిప్ నుంచి ఏ క్లిప్కి వెళ్ళాలి అనేది కూడా మనం డిఫైన్ చేయొచ్చు. దీంతో కూడా చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయి, ఇది కూడా మనం ఫర్దర్గా మనం చూద్దాం ఈ రోజు క్లాస్లో, దీన్ని కూడా అబ్జర్వేషన్ చేద్దాం ఒకసారి. సో బిఫోర్ గోయింగ్ టు ట్రాన్సిషన్స్, ఈ యొక్క స్టఫ్ మనం ఎడిటింగ్ స్టఫ్కి వెళ్ళే ముందు మన దగ్గర అసలు టూల్స్ ఏంటి అంటే, మనం బేసిక్గా మనం క్లిప్స్ తీసుకున్నప్పుడు ఏ క్లిప్ మనకి ఎంత కావాలి, ఎలా డిసైడ్ చేసుకోవాలి, దాన్ని ఎలా మనకి అన్నెసరీ క్లిప్స్ ఎలా డిలీట్ చేసుకోవాలి అనేది చూద్దామంటే దీనికి చాలా ఆప్షన్స్ దీనిలో మనకి స్మార్ట్ ఆప్షన్ దీనిలో ప్రొవైడ్ చేయడం జరిగింది. సో ఫస్ట్ ఆప్షన్ అంటే చూడండి, మనం తీసుకున్న బిన్ కేటగిరీ మనం అర్థం చేస్తే ఈ బిన్ కేటగిరీ రైట్ క్లిక్ చేసినప్పుడు ఇక్కడ మనకి చాలా మల్టిపుల్ ఆప్షన్స్ దీనికి కనిపిస్తున్నాయి చూడండి. ఫస్ట్ ఆప్షన్ దీనిలో మనకి బాగా ఉపయోగపడే ఆప్షన్ అంటే స్కిప్ ఫ్రేమ్స్ అనే ఒక ఆప్షన్ దీనిలో ప్రొవైడ్ చేయడం జరిగింది. స్కిప్ ఫ్రేమ్స్ అంటే ఏంటి, ఇది చాలా చాలా మేజర్ ఆప్షన్ అండి. మీకు తెలుసు అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఫుటేజ్ అబ్జర్వ్ చేసినట్టయితే చాలా మంది ఫుటేజ్ లేదా షూట్ చేసేటప్పుడు స్టార్టింగ్ ఎండింగ్ చిన్న జర్క్ ఉంటుంది, అంటే కెమెరా
స్టార్ట్ చేయగానే ఒక కెమెరా మూమెంట్ ఉంటుంది, లేదా కెమెరా తీసేటప్పుడు ఒక కెమెరా డ్రాగ్ చేసింది కూడా రికార్డ్ అయిపోతుంది ఆటోమేటిక్గా. సో మాక్సిమం స్టార్టింగ్ ఎండింగ్ ఒక 1 ఫ్రేమ్, 10 ఫ్రేమ్స్, 5 ఫ్రేమ్స్ ఏదో జర్క్ ఉంటుంది. సో ఆ జర్క్స్ కనుక మీ ఫుటేజ్లో ఎక్కువగా మీకు కనిపించినట్లయితే, ఒకవేళ లేకపోతే ఇబ్బంది లేదు. ఒకవేళ అలాంటి జర్కులు మీకు ఎక్కువ అనిపిస్తే కనుక హ్యాండ్ మూమెంట్స్ కానీ, లేదా బ్లర్స్ కానీ, లేదా ఇంకా జూమ్ ఇన్ జూమ్ అవుట్లు కానీ ఇవి బాగా ఎక్కువ అనిపిస్తే మీకు ఆ స్టార్టింగ్ ఎండింగ్ పాయింట్స్ని ఎన్ని ఫ్రేమ్స్ వరకు సుమారుగా అది ఉందో ఎస్టిమేట్ చేసి మీరు దీన్ని తీసేయచ్చు. అంటే ఆ ఫ్రేమ్స్ రిమూవ్ చేయొచ్చు. వాటిని స్కిప్ ఫ్రేమ్స్ అంటాం. ఆ ఫ్రేమ్స్ రిమూవ్ చేసుకోవచ్చు, స్కిప్ చేసేయచ్చు మీరు. అంటే ఏం చెప్తున్నారు ఇక్కడ మనకి ఆప్షన్, స్కిప్ ఫ్రేమ్స్ ద్వారా స్కిప్ ఫ్రేమ్స్ ఫ్రమ్ స్టార్ట్. అంటే మీరు ఏదన్నా ఫుటేజ్ నుంచి ఎన్ని ఫ్రేమ్స్ని స్కిప్ చేసి మీరు ఇన్పుట్ తీసుకోవాలనుకుంటున్నారో మీరు దానికి చెప్పొచ్చు. అలాగే ఎన్ని ఫ్రేమ్స్ ఎండ్ కట్ చేయమంటారో మీరు టూల్ యూజ్ చేయకుండా డైరెక్ట్గా మనం ట్రిమ్ చేస్తున్నాం ఇక్కడ. ఫర్ ఎగ్జాంపుల్ స్కిప్ ఫ్రేమ్స్ ఫ్రమ్ స్టార్ట్ 5 ఫ్రేమ్స్ పెట్టాను ఇక్కడ నేను. ఎండ్లో కూడా 5 ఫ్రేమ్స్ తీసామన్నా. మాక్సిమం మనకు వస్తే 2-3 ఫ్రేమ్స్ జరుపుకుంటుంది, కానీ నేను 5 ఫ్రేమ్స్ పెట్టాను సేఫ్ సైడ్. సో దట్ నేను ఏదైతే క్లిప్ తీసుకుంటానో ఆ క్లిప్ యొక్క ఫస్ట్ 5 ఫ్రేమ్స్, లాస్ట్ 10 ఫ్రేమ్స్ మనకి రిమూవ్ చేసి వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక చిన్న క్లిప్ తీసుకుందాము. దీని డ్యూరేషన్ ఎంతో చూద్దాం ఒకసారి. చూడండి పైన ఇక్కడ తీసుకుంటున్నాను. రానబోగా దీని డ్యూరేషన్ ఎంత ఉందండి? సో మనం అబ్జర్వ్ చేస్తే ఇక్కడ 12 సెకండ్స్ ఉంది, రైట్? 12 సెకండ్స్ ఉంది, 0 to 12 సెకండ్స్ ఉంది. సో దీన్ని మనం స్కిప్ ఫ్రేమ్స్ ద్వారా ఇంపోర్ట్ చేద్దాం ఒకసారి. స్కిప్ ఫ్రేమ్స్లోకి వెళ్ళాను నేను. సో దీన్ని నేను స్కిప్ ఫ్రేమ్స్కి వెళ్ళాను. ఫస్ట్ 5 ఫ్రేమ్స్ తీసేస్తున్నాను. నెక్స్ట్ లాస్ట్ 5 ఫ్రేమ్స్ కూడా నేను రిమూవ్ చేస్తున్నాను. ఇప్పుడు దీన్ని ఇంపోర్ట్ చేద్దాం టైం లైన్లోకి. సో ఇప్పుడు ఎంత ఉందండి దీనిలో డ్యూరేషన్ చూస్తే 11.16. చూడండి ఇలా మనం ఎక్కడెక్కడైతే ఓవరాల్గా ఒక 10 ఫ్రేమ్స్ మనకి అది రిమూవ్ చేసేసింది. రిమూవ్ చేసి మన క్లిప్ని ఇంపోర్ట్ చేసింది అనమాట. ఇలా మనం స్క్రిప్ట్ ఫ్రేమ్ ఆప్షన్ ద్వారా మన యొక్క ఫుటేజ్ని చిన్న చిన్న జర్క్స్ని అవుతున్నాయో వాటిని మనం రిమూవ్ చేసుకునే ఆప్షన్ మనకి సాఫ్ట్వేర్లో కల్పించడం జరిగింది. అలాగే ఈ సాఫ్ట్వేర్లో ఇంకా మనకి మంచి స్మార్ట్ ఆప్షన్స్ అవుతున్నాయో చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ క్లిప్ తీసుకున్నాను, అలాగే దీని పక్కన ఇంకో క్లిప్ తీసుకున్నాను. కొన్ని క్లిప్స్ని ఇలాగా నేను కొన్ని ఎడిట్ చేసుకునే వీలుగా ఇక్కడ సెట్ చేసుకున్నాను. సో దీనిలో నాకు కొన్ని టూల్స్ ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది. ఏం టూల్స్ ప్రొవైడ్ చేసామని ఇక్కడ ఫస్ట్ క్లిప్ టూల్ అంటుందండి. ఈ క్లిప్ టూల్ ఏం చేస్తుంది? ఫర్ ఎగ్జాంపుల్ ఈ 2 క్లిప్స్ ఉన్నాయి కదండి, ఈ 2 క్లిప్స్లో మధ్యలో గ్యాప్ ఉంది. సో ఈ క్లిప్ టూల్ తీసుకుని నేను ఇక్కడ నాకు ఏ క్లిప్ అయితే కావాలో ఆ క్లిప్ని తీసుకొచ్చి ఇక్కడ యాడ్ చేశానండి. చూడండి యాక్చువల్ క్లిప్ డ్యూరేషన్ ఎంత ఉందండి? పైన మనం అబ్జర్వ్ చేస్తే పై లేయర్లో పై ట్రాక్లో రెండో క్లిప్ కంటే ఎక్స్టెన్షన్ కనిపిస్తుంది మనకి. చూడండి ఈ ఏరియా అంతా కనిపిస్తుంది మనకి. కానీ ఎప్పుడైతే నేను క్లిప్ టూల్ ఆప్షన్ యూజ్ చేసి ఈ గ్యాప్లో సెట్ చేయదలుచుకున్నానో ఆటోమేటిక్గా నా క్లిప్ ట్రిమ్ అయిపోయి వస్తుంది చూడండి. ట్రిమ్ అయిపోతుంది చూడండి ఆటోమేటిక్గా. నేను ఎక్కడ పెట్టదలుచుకున్నా అక్కడ దాకా ట్రిమ్ అయిపోయి కనిపిస్తుంది చూడండి. సో బ్యాలెన్స్ అంతా ఏమైందంటే ఆటోమేటిక్గా ట్రిమ్ అయిపోయింది. ఇది క్లిప్ టూల్ వాళ్ళ అడ్వాంటేజ్. మళ్ళీ రిపీట్ చేస్తానంటే చూడండి మనకి ఇక్కడ సుమారుగా ఇక్కడ డిస్టెన్స్ ఎంత ఉంది? ఈ క్లిప్ నుంచి ఈ క్లిప్కి సుమారుగా మనకి 7.18 to 10 అంటే సుమారుగా 3 సెకండ్స్ డ్యూరేషన్ ఉంది మనకి. కానీ మనం తీసుకున్న క్లిప్ డ్యూరేషన్ 6 సెకండ్ డ్యూరేషన్ తీసుకుంటాం మనం. చూడండి డ్యూరేషన్ కనిపిస్తుంది ఇక్కడ 6 సెకండ్ డ్యూరేషన్. కానీ 3 సెకండ్స్ ఇది కవర్ చేస్తే చాలు మనకి ఏదో ప్లేస్లో. కాబట్టి నేను ఏం చేస్తాను, ఈ క్లిప్ని తీసుకుని నేను ఈ రెండింటి మధ్యలో ఇన్సర్ట్ చేయడానికి ట్రై చేస్తున్నాను. ఇన్సర్ట్ చేస్తున్నప్పుడు నాకు ఎంత డ్యూరేషన్లో కావాలో 3 సెకండ్స్ డ్యూరేషన్ అప్రాక్సిమేట్ ఉంది కాబట్టి నేను దీన్ని ఆ 3 సెకండ్స్కి ఇక్కడ సెట్ చేసి వదిలేసాను. నాకు 3 సెకండ్స్ ఆటోమేటిక్గా ఇక్కడ సెట్ అయిపోయింది. ఈ క్లిప్ నాకు 3 సెకండ్స్లో సెట్ అయిపోయి నెక్స్ట్ క్లిప్కి ఆ బ్లాంక్ని కవర్ చేసింది. అదే మనం నెక్స్ట్ ఏదవుతుందో ఫుల్ అని ఉంది ఇక్కడ. Ctrl+Alt+L షార్ట్కట్తో ఫుల్ అనే ఆప్షన్ ఉంది. సో నేను దీన్ని ఈ క్లిప్ని ఈ గ్యాప్లో ఇన్సర్ట్ చేయడానికి ట్రై చేస్తాను. సరే చూడండి ఇన్సర్ట్ అవుతుందా? ఇన్సర్ట్ అవ్వట్లా. అంటే ఇది ఫుల్గానే వస్తుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇది పైన ఈ ఏ ట్రాక్ సెట్ అవ్వలేదు, బి ట్రాక్లో దీన్ని రిలీజ్ చేశాను. రిలీజ్ చేస్తే మీరు అబ్జర్వ్ చేసినట్టయితే చూడండి ఈ క్లిప్ ఏదైతే ఉందో మనం క్రియేట్ చేసిన క్లిప్ ఏదైతే ఉందో ఆ క్లిప్ ఇక్కడ దాకానే ఉంది, కానీ నెక్స్ట్ క్లిప్కి వెళ్ళిపోయింది. కానీ బ్యాలెన్స్ కూడా ఉంది ఇక్కడ. సో ఇప్పుడు మనకి ఏంటి ఆప్షన్ దీనిలో, మనం క్లిప్ని అడ్జస్ట్మెంట్ చేసుకోవడం ద్వారా ఏ పార్ట్ మనకు కావాలో ఈ కింద పార్ట్లో ఏ పార్ట్ కావాలో ఆ పార్ట్ మనం తీసుకోవచ్చు. అంటే ఇందాన్ని ట్రిమ్ చేసినప్పుడు ఏమైందండి, ఫస్ట్ క్లిప్ చేసినప్పుడు ఏమైంది, క్లిప్ టూల్ తీసుకున్నాను. సో ఈ తీసుకొచ్చి ఇక్కడ ఇంపోర్ట్ చేస్తే నాకు స్టార్టింగ్ నుంచి ట్రిమ్ అయింది యాక్చువల్గా. కానీ నాకు కావాల్సింది ఈ ఎడ్జ్ పార్ట్, ఈ మధ్యలో పార్ట్ నాకు కావాలి యాక్చువల్గా. సో అటువంటి కేసులో మనకి ఏమవుతుంది, ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఏరియా మనకు కావాలి దీనిలో. అటువంటి కేసులో ఏమవుతుంది, మనకు దీనిలో ఈ ఏరియా రాదు, ఎందుకంటే స్టార్టింగ్ నుంచి ఇక్కడ క్లిప్ ఉంటుంది. కానీ ఎప్పుడైతే ఫుల్ ఆప్షన్ ద్వారా మనం దీన్ని తీసుకుంటున్నామో ఈ ఫుల్ ఆప్షన్ ఏం చేస్తుంది, బీ ట్రాక్లో దీన్ని ఇంపోర్ట్ చేస్తుంది. మనం ఎక్కడ కావాలంటే అక్కడ ప్లేస్ చేసుకుని మనం దీన్ని ప్లే చేసుకోవచ్చు. చూడండి ఈ మధ్యలోకి. సో స్టార్టింగ్ పాయింట్ నుంచి
ఎక్కడైతే మనకు కావాలో అక్కడ పాయింట్ దగ్గర నుంచి మనం దీన్ని అడ్జస్ట్మెంట్ చేసుకోవడానికి వీలుగా క్లిప్ని ఏ ఎండ్ కావాలంటే ఆ ఎండ్కి, ఈ ఎండ్ కావాలంటే ఈ ఎండ్కి మనం మార్చుకోవచ్చు, ఆ ఎండ్ కావాలంటే ఆ ఎండ్కి మార్చుకోవచ్చు, ఎక్కడ కావాలంటే అక్కడ అడ్జస్ట్మెంట్ చేయడానికి, మన గ్యాప్ని ఫిల్ చేయడానికి ఇలాగా ఈ ఫుల్ అనే ఫార్మాట్ని యూజ్ చేస్తాం మనం. అలాగే దీనిలో ఇంకొక ఆప్షన్ ఉంది మనకి, ఇన్సర్ట్ మోడ్ అంటుందండి. ఇన్సర్ట్ మోడ్ అంటే ఏం చేస్తుంది? ఫర్ ఎగ్జాంపుల్ ఈ రెండు క్లిప్స్ కొంచెం లైట్ గ్యాప్ ఉంది. ఓకే, ఈ రెండు క్లిప్స్ మధ్యలో లైట్ గ్యాప్ ఉంది, కానీ మనకి మధ్యలో ఈ క్లిప్ని యాడ్ చేయాలి. సో నేను ఇన్సర్ట్ మోడ్ తీసుకుని ఈ క్లిప్ తీసుకొచ్చి ఇక్కడ ఈ గ్యాప్లో పెట్టాను. పెట్టినప్పుడు ఏమైంది? క్లిప్ మొత్తం యాడ్ అయింది. చూడండి, ఇన్సర్ట్ అయింది. ఈ క్లిప్కి ఈ క్లిప్ మధ్యలో ఇన్సర్ట్ అయిపోయింది. ఫుల్ క్లిప్ వచ్చేసింది. ఫుల్ క్లిప్ వచ్చేసింది. ఈ క్లిప్కి ఈ క్లిప్ మధ్యలో ఇన్సర్ట్ అయిపోయింది అనమాట. ఇది మనకు చాలా ఈజీ ఆప్షన్, అర్థమైపోతుంది చాలా క్లియర్గా. అలాగే నెక్స్ట్ ఇది ఓవర్ రైట్. ఓవర్ రైట్ అంటే ఏం చేస్తుంది? ఫర్ ఎగ్జాంపుల్ ఈ క్లిప్ని నేను ఈ బ్లాంక్లో కూర్చోబెడదాం అనుకున్నప్పుడు, ఎప్పుడైతే ఇక్కడ కూర్చోబెట్టానో చూడండి, బ్యాలెన్స్ క్లిప్ ఏదైతే సైడ్ ఉందో ఆ సైడ్ ఉన్న క్లిప్ని ఓవర్ రైట్ చేసింది. క్లిప్ అంతా ఈ పక్కన రైట్ సైడ్ ఉన్న క్లిప్ మీద ఓవర్ రైట్ అయిపోయి మనకి ఆ క్లిప్ని ఓవర్ రైట్ చేసేసి కంప్లీట్గా ఈ క్లిప్పే మనకి ఇక్కడ మొత్తం ఆక్యుపై చేయడం జరిగింది. ఇలా క్లిప్, ఫుల్, ఇన్సర్ట్ లేదా ఓవర్ రైట్ ఆప్షన్స్ ద్వారా మనం ఎడిటింగ్ చేసినప్పుడు ఎక్కడైతే అన్నెసరీ పార్ట్స్ ఉంటాయో ఆ పార్ట్స్ మనం తీసేస్తూ కూడా ఈ టూల్స్తో మనం ఎడిట్ చేసుకోవచ్చు. అలాగే మన ఇక్కడ యారో టూల్ ఉంది. ఈ యారో టూల్ సహాయంతో మనం దీన్ని మూవ్మెంట్ చేసుకోవడానికి, క్లిప్ని సెలెక్ట్ చేసుకుని అటు ఇటు మూవ్ చేసుకోవడానికి ఇది ఉపయోగిస్తాము. దాంతోపాటుగా ఫర్ ఎగ్జాంపుల్ ఇందా మనం చెప్పుకున్నాం కదండి. సో దీని తర్వాత ఉన్న టూల్ ఇక్కడ రోలింగ్ టూల్ అంటుందండి. ఈ రోలింగ్ టూల్ ఏం చేస్తుంది? ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ క్లిప్లో నాకు మొత్తం అవసరం లేదు. సో నేను ఈ క్లిప్ని ట్రిమ్ చేశాను. ఎండ్ పాయింట్స్ ట్రిమ్ చేశాను, స్టార్టింగ్ ఎండ్ ట్రిమ్ చేశాను. దీనిలో కూడా స్టార్టింగ్ ఎండ్ ట్రిమ్ చేశాను. ట్రిమ్ చేసి ఇక్కడ స్నాప్ చేస్తున్నాను. అలాగే నాకు ఏ క్లిప్స్ అయితే మనకు ట్రిమ్ అవసరం ఉందో ట్రిమ్ చేసేసి నేను స్టార్టింగ్ ఎండింగ్ అడ్జస్ట్ చేశాను. ఇప్పుడు ఈ రోల్ టూల్ తీసుకున్నాను. రోలింగ్ టూల్ తీసుకుని చూడండి, ఇక్కడ నాకు ఈ క్లిప్లో ఆల్రెడీ బ్యాలెన్స్ ఉంది, ఈ క్లిప్లో కూడా బ్యాలెన్స్ ఉంది, ఎందుకంటే నేను ట్రిమ్ చేసుకున్నాను కాబట్టి. ఈ రోలింగ్ టూల్ సహాయంతో నేను చూడండి మూవ్ చేయడం ద్వారా నాకు ఏ క్లిప్లో అయితే నాకు ఇంకా అవసరం పాయింట్ అవసరం పడిన ఇన్ఫర్మేషన్, ఆ ఇన్ఫర్మేషన్ని నేను రోల్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఈ క్లిప్లో నాకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ కావాలి, దీనిలో అంత అవసరం లేనప్పుడు, రెండు జాయింట్ అయినప్పుడు మనం కట్ చేసుకుని పెట్టే టైం లేనప్పుడు రోలింగ్ సహాయంతో ఈ ఫస్ట్ క్లిప్ మొత్తం మనకు కావాలన్నప్పుడు ఇటువైపు మనం రోల్ చేసేస్తే చూడండి ఫస్ట్ క్లిప్ మొత్తం కూడా మనకు డిస్ప్లే అవుతుంది. చూడండి ఎండ్ పాయింట్ ఇచ్చింది కదా. అలాగే లేదు సెంటర్ పాయింట్, ఏ సెంటర్ క్లిప్ ఉందో అది మొత్తం మనకు కావాలన్నప్పుడు దీన్ని ఇటువైపు రోల్ చేయడం ద్వారా చూడండి ఇటువైపు అలాగే ఇటువైపు కూడా మనం దీన్ని రోల్ చేసుకోవడం ద్వారా మనం క్లిప్ని ఒక ఎక్స్టెన్షన్ ఎక్కడ మనకు పొజిషన్ కావాలో, ఎగ్జాక్ట్ పొజిషన్స్ కావాలో వాటిని అలా రోల్ చేసుకొని మనం వర్క్ చేసుకోవచ్చు. క్లిప్ని రోల్ చేయడానికి ఈ రోలింగ్ టూల్ అనే ఆప్షన్ మనం యూజ్ చేయడం జరుగుతుంది. ఇప్పటిదాకా మనం ఏం చేస్తున్నాం? ట్రిమ్ చేస్తున్నాం. ట్రిమ్తో పాటుగా మనకి ఇంకొక ఆప్షన్ ఏంటంటే దీన్ని కట్ అంటారు, రేజర్ టూల్ అంటాం. ఈ రేజర్ టూల్ అన్నా ట్రిమ్ టూల్ అన్నా పెద్దగా తేడా లేదు, కానీ దీంతో చాలా అడ్వాంటేజ్ ఉంది. ఈ రేజర్ టూల్ ఏం చేస్తుంది? మనం ఎక్కడైతే రేజర్ టూల్ తీసుకుని క్లిక్ చేస్తామో ప్లే హెడ్ ఎక్కడైతే ఉందో ఆ ప్లే హెడ్ నుంచి అయితే క్లిక్ చేయడం ద్వారా క్లిప్ మనకి డివైడ్ అవుతుందండి. చూడండి ఈ క్లిప్ వేరు, ఇప్పుడు ఈ క్లిప్ వేరు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏదైనా మనం చిన్న ఎఫెక్ట్ వేద్దాం అనుకున్నాం అనుకోండి, ఇదే మొత్తం క్లిప్లో మన ఇక్కడ క్లిప్ బాగానే ఉంది, కానీ ఇక్కడ నుంచి కొంచెం ఎఫెక్ట్ ఇస్తే బాగుంటుంది మీకు అనిపించింది, అప్పుడు క్లిప్ మొత్తం అప్లై అవుతుంది ఏదైనా ఎఫెక్ట్ ఇస్తే. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా చిన్న ఫిల్టర్ కానీ ఏదైనా నేను ఫర్ ఎగ్జాంపుల్ దీనిలో ఒక ఫిల్మ్ ఎఫెక్ట్ ఏదో వేసాం, ఫిల్మ్ ఎఫెక్ట్ వేసాం, వింటేజ్ ఫిల్మ్ ఎఫెక్ట్ వేసాం. వేసినప్పుడు ఏమైంది? క్లిప్ మొత్తం వచ్చింది మనకి. కానీ అలా కాదు, ఒక సెకండ్ తర్వాత మనకి ఎఫెక్ట్ వస్తే బాగుంటుంది మీకు అనిపించింది, అప్పుడు ఏం చేస్తాం మనం? ఒక సెకండ్ వరకు డ్యూరేషన్ చూసుకుని ఎక్కడైతే ఉందో అక్కడ రేజర్ టూల్తో క్లిక్ చేసి ఇప్పుడు ఈ బ్యాలెన్స్ క్లిప్ ఏందో దీని మీద వేసాం. సో అప్పుడు ఏమైంది? ఇది ఆటోమేటిక్గా సో స్టార్టింగ్ పాయింట్లో ఎలా ఉందో స్టార్టింగ్ కలర్ఫుల్గా ఉంటుంది, ఎక్కడైతే మనం అప్లై చేసామో అక్కడికి ఇది ఎఫెక్ట్ అప్లై అయింది. తర్వాత మనకి అవసరం లేదన్నప్పుడు మళ్ళీ దాన్ని కట్ చేయడం ద్వారా మళ్ళీ కట్ చేసి ఈ టూల్తో సెలెక్షన్ చేసి ఎఫెక్ట్ సెటప్లోకి వెళ్ళి నాకు అవసరం లేనటువంటి ఎఫెక్ట్ని నేను డిలీట్ చేసేస్తా. చూడండి, సో ఫస్ట్ మనకి కలర్ఫుల్గా ఉంది, మధ్యలో ఎఫెక్ట్ యాడ్ అయింది, తర్వాత మళ్ళీ నార్మల్గా వచ్చేసింది. ఇలా మనం ఎక్కడికంటే అక్కడ క్లిప్స్ని ఒకటే క్లిప్ మీద మల్టిపుల్ ఎఫెక్ట్స్ చేసుకోవడానికి, మల్టిపుల్ ట్రాన్సిషన్ చేసుకోవడానికి, మల్టిపుల్గా దాన్ని ఎడిట్ చేసుకోవడానికి వీలుగా ఈ రేజర్ టూల్ అనేది మనకి బాగా హెల్ప్ అవుతుంది. సో అలాగే దీనిలో స్లైడింగ్ టూల్. సో ఈ స్లైడింగ్ టూల్ కూడా మనకి ఇంతకుముందు చెప్పినట్టుగా మనం క్లిప్ యొక్క రోలింగ్ టూల్లో భాగంగానే స్లైడ్ టూల్ కూడా మనకి చాలా హెల్ప్ చేస్తుంది. సో ఏ క్లిప్ అయితే మనం వర్క్ చేస్తున్నామో ఆ క్లిప్ని ఇంకొంచెం మనం మూవ్మెంట్ తీసుకోవాలనుకున్నా, తగ్గించుకోవాలన్నా ఆటోమేటిక్గా పక్కన క్లిప్స్ని ట్రిమ్ చేస్తూ వర్క్ చేసుకోవాల్సిన అవసరం లేకుండా మన టైం సేవ్ చేసుకుంటూ ఆటోమేటిక్గా అటుపక్కన ఇటు పక్కన లెఫ్ట్ అండ్ రైట్ క్లిప్స్ ట్రిమ్ అవుతుంటాయి. అట్ ద సేమ్ టైం మనకి ఎడిట్ కూడా అయిపోతుంటుంది ఆటోమేటిక్గా. ఇలాగా ఈ స్లైడింగ్ టూల్తో మనం క్లిప్స్ని స్లైడ్ చేసుకుని మనకు కావాల్సిన ఎఫెక్ట్స్ని యూజ్ చేసుకోవచ్చు. అలాగే ప్యాన్ టూల్ అంటాం, ప్యాన్ టూల్ టైం లైన్ ప్యాన్ చేసుకోవచ్చు. ఇలాగా
ప్యాన్ చేసుకుని మనం ఎప్పటికైతే వర్క్ అంటే బాగా జూమ్లో వర్క్ చేస్తున్నప్పుడు మనం సెకండ్ బై సెకండ్ వర్క్ చేస్తున్నప్పుడు లేదా డ్యూరేషన్లో వర్క్ చేస్తున్నప్పుడు ఈ ప్యాన్ టూల్ మనకు చాలా హెల్ప్ చేస్తుంది. సో ఈ ప్యాన్ టూల్ సాయంతో మనం దీన్ని ఎడిట్ చేసుకోవచ్చు. అలాగే జూమ్ అవుట్ కూడా మనం చేసుకోవచ్చు. దీనిలో ఇలాగా మనం కొన్ని టూల్స్ మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. అలాగే దీనిలో ఈ బ్లూ మొత్తం బ్లాక్ మొత్తాన్ని మూవ్ చేసుకోవాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ బ్లాక్ ఉంది, ఈ బ్లాక్ మొత్తాన్ని మనం మూవ్ చేయాలన్నప్పుడు ఈ బ్లాక్ మొత్తం సెలెక్ట్ చేసుకుని ఇలా సెలెక్ట్ చేసి వర్క్ చేస్తాం మనం యాక్చువల్గా. కానీ మనం టైం సేవ్ చేయడానికి వీలుగా ఇక్కడ బ్లాక్ రైట్ బ్లాక్ లెఫ్ట్ రెండు ఉన్నాయి ఆప్షన్స్ మనకి. ఫర్ ఎగ్జాంపుల్ దీనిలోకి వచ్చి నేను బ్లాక్ లెఫ్ట్ యూస్ చేసి నేను దీనిలో మూవ్ చేశాను అనుకోండి. సో ఇక్కడ ఏదైతే మనకి బ్లాక్ ఉందో ఈ బ్లాక్ మొత్తం అంటే మొత్తం సెలెక్ట్ చేసుకుని మనం కంట్రోల్ చేయకుండా చేయాల్సిన అవసరం లేదు. ఏ పార్ట్ ఉందో ఆ పార్ట్ని క్లిక్ చేసి జస్ట్ డ్రాగ్ చేస్తే వచ్చేస్తుంది. చూడండి ఫర్ ఎగ్జాంపుల్ మళ్ళీ చూపిస్తున్నాను మీకు నేను. సి ఈ ఏరియా ఉంది, ఈ ఏరియాలో మనకి ఫర్ ఎగ్జాంపుల్ దీనికి వచ్చి ఇటు జరపాలనుకుంటున్నాం, ఈ మొత్తం జరపాలనుకుంటున్నాం. రెగ్యులర్గా అయితే మనం సెలెక్షన్ చేసుకుని మనం పిక్ టూల్తో లేదా యారో టూల్తో ఇలా మూవ్ చేస్తాం. కానీ ఆ అవసరం లేకుండా ఈ బ్లాక్ టూల్ సహాయంతో ఈ బ్లాక్ టూల్ తీసుకుని ఫస్ట్ క్లిప్ సెలెక్ట్ చేసి ఇలా డ్రాగ్ చేయడం ద్వారా ఆటోమేటిక్గా ఆ బ్లాక్ కూడా మనకి జరుగుతుంది. అలాగే ఇటు కూడా మనం జరపాలంటే జరిపేసుకోవచ్చు. చూడండి ఇటు కావాలంటే ఎంత కావాలంటే డిస్టెన్స్లో జరుపుకోవచ్చు. దీనిలో ఇటు మొత్తం జరుపుకోవచ్చు. ఇండివిజువల్ బ్లాక్ జరుపుకోవచ్చు, మొత్తం ఓవరాల్ బ్లాక్ జరుపుకోవచ్చు. సో మనం బ్లాక్ మూవ్ చేసినప్పుడు ఏ పాయింట్ మనం క్లిక్ చేసామో ఆ పాయింట్ బేస్ చేసుకుని ఇండివిజువల్గా కొన్ని చూడండి. మనం ఇక్కడ క్లిక్ చేస్తే మొత్తం అంతా జరుగుతుంది, కానీ ఈ పాయింట్లు క్లిక్ చేస్తే ఒకటే జరుగుతుంది. సో ఇది మనం చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. ఏ బ్లాక్ యూస్ చేస్తున్నామో ఫర్ ఎగ్జాంపుల్ లెఫ్ట్ యూస్ చేస్తున్నప్పుడు మీరు ఏం చేయాలంటే ఈ లెఫ్ట్లో ఈ మొత్తాన్ని ఈ రైట్ సైడ్ ఏదైతే పాయింట్ ఉందో వీడియో క్లిప్ ఉందో దాన్ని బేస్ చేసుకుని మనం మూవ్ చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే మీరు రైట్ సైడ్ యూస్ చేస్తున్నప్పుడు ఈ లెఫ్ట్లో ఏదైతే మనం యూస్ చేస్తామో క్లిప్ ఉందో దాన్ని పట్టుకుని మూవ్ చేస్తే మీకు కంప్లీట్ బ్లాక్ అంతా మీకు మూవ్ అవుతుంది. అలా కాకుండా మీరు రైట్ యూస్ చేస్తూ ఈ రైట్ సైడ్ పట్టుకుంటే ఆ ఒక్క క్లిప్పే మీకు మూవ్ అవుతుంది. ఇది చాలా చిన్న ట్రిక్కీగా ఉంటుంది. చాలా జాగ్రత్తగా మీరు అబ్జర్వ్ చేస్తే మనకు చాలా ఈజీగా అర్థమవుతుంది. మళ్ళీ ఒకసారి మీకు చూపిస్తాను. చూడండి సెలెక్ట్ చేశాను, సెలెక్ట్ చేసి క్లిప్పులు తీసుకుంటాను. క్లిప్పులు తీసుకుని ఈ బ్లాక్ని మూవ్ చేయాలంటే ఇప్పుడు నేనేం చేస్తాను చూడండి. ఈ మొత్తం ఓవరాల్ బ్లాక్ని మూవ్ చేయాలంటే నేను ఇటు రైట్ సైడ్ మూవ్ చేయాలనుకున్నప్పుడు ఏం చేస్తాను, రైట్ బ్లాక్ తీసుకుంటే కనుక ఈ రైట్ బ్లాక్ తీసుకుంటే నేను దీన్ని బేస్ చేసుకుని మూవ్ చేస్తాను. అలా కాకుండా నేను లాస్ట్ క్లిప్ పట్టుకుని మూవ్ చేస్తే ఓన్లీ ఆ క్లిప్ కూడా జరుగుతుంది. బాగా గుర్తుపెట్టుకోండి. రైట్ బ్లాక్ మూవ్ చేస్తున్నప్పుడు లెఫ్ట్లో ఉన్న వెరీ ఫస్ట్ క్లిప్ మనం సెలెక్ట్ చేసుకుని క్లిక్ చేసి పట్టుకుని మూవ్ చేసుకుంటే మనకు ఆటోమేటిక్గా మొత్తం అంతా మూవ్ అవుతుంది. అలాగే లెఫ్ట్ మూవ్ చేయాలనుకున్నప్పుడు లెఫ్ట్లో కాకుండా రైట్ పట్టుకుని మనం మూవ్ చేస్తే మొత్తం బ్లాక్ మూవ్ అవుతుంది. లేదంటే లెఫ్ట్లో క్లిక్ చేస్తే ఓన్లీ లెఫ్ట్ క్లిప్ ఒకటే మనకి మూమెంట్లోకి వస్తుంది. సో ఇది కొంచెం ట్రికీగా ఉంటుంది. చాలా జాగ్రత్తగా మీరు ప్రాక్టీస్ మీద ఎక్కువసేపు మనం ప్రాక్టీస్ చేస్తే మనకి దీనిలో చాలా క్లియర్గా అర్థమవుతుంది. సో ప్రాక్టీస్ మీకు అర్థమైపోతుంది ఇది. సో ఇలా బ్లాక్ టూల్ ద్వారా మనం ఎడ్ చేసుకోవచ్చు. క్రాస్ ఫేడ్ టూల్ అంటుంది దీన్ని. సో ఈ టూల్స్ మనం ఇంకొంచెం ముందుకెళ్ళి మనం చెప్పుకుందాము. సో దీనిలో ముందుగా ఇక్కడ నుంచి మనం ట్రాన్సిషన్స్ని ఎలా యాడ్ చేసుకోవాలో చూద్దాము. దాని తర్వాత ఈ యొక్క క్రాస్ ఫేడ్స్ ఆడియో యాడ్ చేసేటప్పుడు ఆ క్రాస్ ఫేడ్ ఎలా ఉపయోగపడుతుంది మనం చూసుకోవచ్చు తర్వాత. సో దానికోసం ముందుగా మనం ఒక చిన్న 2-3 క్లిప్స్ తీసుకుని మనం ఎడిట్ చేద్దాం. వాటిని ఎడిట్ చేసి మనం రెస్ట్ ఆఫ్ ద వర్క్ చూద్దాం. సో నేను కొన్ని క్లిప్స్ తీసుకుంటున్నాను. ఇక్కడ క్లిప్స్ తీసుకుని ఇక్కడ యాడ్ చేశాను. టైమ్ లైన్లో ఏ ట్రాక్లో యాడ్ చేశాను. ఏ ట్రాక్లో యాడ్ చేసి ఇక్కడ ట్రాన్సిషన్ కేటగిరీకి వెళ్ళాను. ట్రాన్సిషన్ కేటగిరీలో మనం అబ్జర్వ్ చేసినట్టయితే నెంబర్ ఆఫ్ ట్రాన్సిషన్స్ మనకు ప్రొవైడ్ చేయడం జరిగింది. సో రకరకాల ట్రాన్సిషన్స్ 3D ట్రాన్సిషన్స్ ఉన్నాయి, ఏవి ఉన్నాయి. బై డిఫాల్ట్గా చాలా రెగ్యులర్ సాఫ్ట్వేర్స్లో ఫేడ్ అనేది మీరు బాగా చూసుంటారు, లేదా వైప్ అనేది బాగా చూసుంటారు, లేదా క్రాస్ ఫేడ్ అని బాగా చూసుంటారు. ఇవన్నీ కొన్ని ఉంటాయి ఇవన్నీ బేసిక్ ట్రాన్సిషన్స్. ఇవి కాకుండా మనకి స్మార్ట్ కట్ ప్రోలో మోనార్క్ వారు నెంబర్ ఆఫ్ ట్రాన్సిషన్స్ ప్రొవైడ్ చేశారు. 3 డైమెన్షనల్ ట్రాన్సిషన్స్, ఏవిఏ ట్రాన్సిషన్స్, బుద్ధా ట్రాన్సిషన్స్ అంటే గాడ్, లేదా కామన్గా యూస్ చేసే ట్రాన్సిషన్స్ బర్త్డేస్కి, వాటికి డిన్నర్ పార్టీస్కి. మీరు ఏ సబ్జెక్ట్ వర్క్ చేస్తుంటే ఆ సబ్జెక్ట్ తగ్గట్టుగా మీరు కూడా నెంబర్ ఆఫ్ ట్రాన్సిషన్స్ మనకి ప్రొవైడ్ చేయడం జరిగింది. సో దీని తగ్గట్టుగా మనం సబ్జెక్ట్ని బేస్ చేసుకుని మనకి ఎటువంటి ట్రాన్సిషన్ మనం యూస్ చేయదలుచుకున్నామో ఆ ట్రాన్సిషన్ మనం దీనిలో యూస్ చేసుకుని వర్క్ చేసిన వీలుగా మల్టిపుల్ ట్రాన్సిషన్స్, కొన్ని వేల ట్రాన్సిషన్స్ దీనిలో ఉన్నాయి. సో వాటిలో మీరు ఏది కాదు అని యూస్ చేయొచ్చు. గాడ్లోకి వెళ్తే నెంబర్ ఆఫ్ ట్రాన్సిషన్స్ ఉన్నాయి. సో గ్రాఫిక్స్కి వెళ్తే గ్రాఫిక్స్లో మల్టిపుల్ ఓవర్లేస్ కానీ, న్యాచురల్స్ కానీ, గ్రాఫిక్స్ వైప్స్ కానీ, ఇలా ఫ్రేమ్ వైజ్ కానీ ఇలా మల్టిపుల్ ట్రాన్సిషన్స్ మనకు ప్రొవైడ్ చేశారు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక చిన్న ట్రాన్సిషన్ వేసి చూద్దాం అసలు ట్రాన్సిషన్ ఎలా పనిచేస్తుంది. ఎందుకంటే ఇక్కడ మీరు ట్రాన్సిషన్ మీరు చూస్తే ఇక్కడ బి అని కనిపిస్తుంది. కొన్ని ట్రాన్సిషన్స్లో ఇంకో చూడండి బీబీ కనిపిస్తుంది. అదే మనకి ఇక్కడ చూడండి ఇక్కడ 2 కేటగిరీస్ ఉన్నాయి. ఈ ట్రాన్సిషన్ కేటగిరీలో మీరు 2 కేటగిరీస్ ఉన్నాయి, ఏ టు ఏ టు బి అని. సో ఇందా మనం డిస్కస్ చేసుకున్నట్టుగా మోనార్క్ కంపెనీ వారు ఏ టు ఏ అంటే సింగిల్ ట్రాక్ ఎడిటింగ్ వర్క్ చేసే వాళ్ళకి
లేదా A to B మల్టీ ట్రాక్ 8B వర్క్ చేసే వాళ్ళకి కూడా అందుబాటులో ఉండేట్టుగా రెండు రకాల ట్రాన్సాక్షన్స్ మీకు ప్రొవైడ్ చేయడం జరిగింది. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు ఏలో ఉన్నాను. సో ఏలో ఉన్నా కాబట్టి నేను ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ మనం A to A ట్రాన్సాక్షన్ వేసుద్దాం. సో A to Aలో నేను ఒక చిన్న ట్రాన్సాక్షన్ ఏదైనా చూస్తే చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ 3D ఎఫెక్ట్స్లోకి వెళ్ళి నేను ఒక 3D ట్రాన్సిషన్ని ఇక్కడ రెండు క్లిప్పుల మధ్యలో నేను సెట్ చేశాను. చూడండి, రెండు క్లిప్పుల మధ్యలో సెట్ చేసినప్పుడు ఆటోమేటిక్గా క్లిప్ యొక్క సెంటర్ పాయింట్ అది చూడండి, స్నాప్ అవుతుంది. చూడండి, బ్లాక్ లైన్ కనిపిస్తుంది మీకు. ఈ బ్లాక్ లైన్ ఏం సూచిస్తుందంటే ఈ ఏదైతే ట్రాన్సాక్షన్ తీసుకున్నానో ఇది ఎగ్జాక్ట్గా సెంటర్లో క్లిప్ మధ్యలో కరెక్ట్గా కూర్చుంది అని మనకు చెప్తోంది. సో మనం దీన్ని ప్లే చేస్తే ఆటోమేటిక్గా చూడండి ఆ ట్రాన్సిషన్లో ఉన్నటువంటి ఎఫెక్ట్ ఏదవుతుందో ఆ ఎఫెక్ట్ మనకు కనిపిస్తుంది ఇక్కడ. రైట్. సో ఇప్పుడు ఇక్కడ మనం ఫర్ ఎగ్జాంపుల్ మనం అబ్జర్వ్ చేసినట్టు చూడండి, ఫస్ట్ ట్రాన్సాక్షన్ ఇది, ఫస్ట్ క్లిప్ ఇది. ఇప్పుడు ఈ క్లిప్లో ఏం చేస్తానంటే ఇక్కడ దాకా వచ్చేద్దాము. ఈ ట్రాన్సాక్షన్లో ఇక్కడ దాకా వచ్చిన తర్వాత ఇక్కడ యారో మార్క్ ఉంది కదా, ఇప్పుడు ఈ యారో మార్క్ నేను పైకి అన్నాను. ఏం కనిపిస్తుందండి? ఏం కనిపించడం మనకి అంటే బ్లాంక్ చూపిస్తుంది. ఎందుకని? ఇక్కడ కింద ఏం లేదు. అంటే కింద కింద ఫైల్లో బీ ట్రాక్లో ఏదైనా ఫైల్ ఉంటే దాన్ని అక్కడ చూపించమని అర్థం యాక్చువల్గా. అయితే అక్కడ ఏం లేదు. సో A to A వాడేటప్పుడు మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే ఇక్కడ మనం సింగిల్ ట్రాక్ ఎడిటింగ్ చేస్తాం కాబట్టి సింగిల్ ట్రాక్లో ఉన్నప్పుడు ఈ యారోస్ అని కూడా కిందకి ఉండేట్టుగా చూసుకోవాలి. కిందకి ఉన్నట్టు చూసుకుంటే మీరు వేసిన ట్రాన్సాక్షన్ ఏదవుతుందో అది స్మూత్గా మనకు వెళ్ళిపోతుంది. ఒకవేళ యారో కనుక మారిస్తే బీ ట్రాక్లో క్లిప్ లేదు కాబట్టి బ్లాంక్ వస్తుంది అక్కడ. సో దీన్ని మీరు చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాల్సి ఉంటుంది. అలాగే మనం ఫర్ ఎగ్జాంపుల్ దీనిలోనే A to B వేద్దాం. సో A to B వేసినప్పుడు మనకి ఏం కావాలి? బీ ట్రాక్లో క్లిప్ ఉండాలిగా, క్లిప్ లేదు మన దగ్గర. సో మనం అసలు ఏం జరుగుతుంది బీ ట్రాక్లో? సో A to B సెలెక్ట్ చేశాను, 3D ఎఫెక్ట్స్కి వెళ్ళాను, ఇక్కడ A to Bకి వచ్చి ఇక్కడ నేను ట్రాన్సాక్షన్ అప్లై చేశాను. అప్లై చేసిన చూడండి బ్లాంక్ కనిపిస్తుంది. ఇక్కడ బై డిఫాల్ట్గా బ్లాంక్ కనిపిస్తుంది. ఎందుకని? యారో కిందకు ఉంది చూడండి, అంటే బీ ట్రాక్ వైపు చూస్తుంది అది. సో ఈ యారో ఎటు చూస్తుంది అనేది ఇంపార్టెంట్. ఈ యారో బీ ట్రాక్లో క్లిప్ కోసం ఎత్తుక్కుంటుంది, కనబడలేదు దీనికి అక్కడ. సో నేను ఇప్పుడు ఏం చేశాను, ఈ ఫైల్ తీసుకొచ్చి ఈ క్లిప్ని ఇక్కడ సెట్ చేశాను. ఇప్పుడు చూడండి ఏమైంది, ఈ క్లిప్లో ఇక్కడ ఈ ట్రాన్సిషన్ స్టార్ట్ అయింది. ట్రాన్సిషన్ స్టార్ట్ అయ్యి ఈ క్లిప్ పైన క్లిప్ నుంచి కింద క్లిప్లోకి ట్రాన్సిషన్ యాడ్ అవుతుంది ఆటోమేటిక్గా. ఇప్పుడు ఈ ఎఫెక్ట్ మొత్తం ఉంది ఇక్కడ, ఎఫెక్ట్ మొత్తం కనిపిస్తుంది. కానీ మన క్లిప్ ఏమో ఇక్కడ దాకానే ఉంది, ఈ క్లిప్ ఏమో ఇక్కడ దాకానే ఉంది. సో ఈ క్లిప్ని మనం ఇంకొంచెం ఎక్స్టెన్షన్ చేసుకోవాలంటే, ఎక్స్టెన్షన్ అంటే ఏంటి అంటే స్ట్రెచ్ చేయాలి, క్లిప్ని డ్యూరేషన్ పెంచాలి, క్లిప్ యొక్క లెంత్ పెంచుకోవాలి, లేదా ఈ ఎఫెక్ట్ యొక్క సైజ్ తగ్గించుకోవాలి. రెండిట్లో ఏదైనా ఒక పని చేయాలి మనం. ఈ రెండిట్లో ఏదైనా ఒక పని చేయాలి కాబట్టి నేను ఫర్ ఎగ్జాంపుల్ నేను క్లిప్ యొక్క డ్యూరేషన్ పెంచడం కంటే ఫస్ట్ ట్రాన్సిషన్ యొక్క సైజుని తగ్గిస్తాను నేను. సో అందువల్ల మనకు కొంచెం బెటర్గా చూడండి ఈ ట్రాన్సిషన్ ఆటోమేటిక్గా దీని నుంచి దీనిలోకి వచ్చేసింది. సో ఇప్పుడు నేను ఈ యారోని మార్చాను అనుకోండి, ఈ యారో మారిస్తే ఏమవుతుంది చూడండి, క్లిప్ మారుతుంది చూసారా, అవుట్పుట్ ఈ క్లిప్లోకి వెళ్తుంది, ఈ క్లిప్లో నుంచి మళ్ళీ దానిలోకి వస్తుంది, జర్క్ వస్తుంది మళ్ళీ మనకి. చూసారా ఆ ట్రాన్సిషన్ చూసారా, ఫేడ్ అవుతుంది చూసారా, లాస్ట్లో చిన్న ఫేడ్తో కింద క్లిప్ మనకి పైన క్లిప్ని మనకు చూపిస్తుంది అనమాట. ఇలా మనం ట్రాన్సిషన్ అప్లై చేసినప్పుడు ఈ యాంగిల్ ఏదైతే యారో డైరెక్షన్ ఉందో ఈ డైరెక్షన్ బేస్ చేసుకుని మన క్లిప్పు అక్కడ ఎఫెక్ట్ చూపిస్తుంది. ఈ యారో ఎటు చూస్తుందో ఆ ఆ ఏరియాలో క్లిప్ ఉండాలి అని మీరు బాగా బండగుర్తుగా పెట్టుకుంటే చాలా సులువుగా ట్రాన్సిషన్స్ అప్లై చేయొచ్చు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను దీన్ని ఇక్కడ సెట్ చేశాను, సింగిల్ ట్రాక్ ఎడిటింగ్ చేస్తున్నప్పుడు ఆటోమేటిక్గా మనం ఏ ట్రాన్సిషన్ కంటే ఆ ట్రాన్సిషన్ వేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. సింగిల్ ట్రాక్ ఎడిటింగ్లో అడ్వాంటేజ్ ఏంటంటే A to Aలో కానీ A to Bలో కానీ, బీలో ఏమి ఉండదు కాబట్టి A to A తీసుకుంటాము. A to A తీసుకుని చాలామంది ఇలా సింపుల్గా ఆ మధ్యలో ఎఫెక్ట్లు వేసుకుంటూ ఇలా చక్కగా క్లిప్ టు క్లిప్ వేసుకోవచ్చు. స్మార్ట్ కట్లో ఇంకా బెటర్ ఆప్షన్ ఏంటంటే మనకి మంచి ఆప్షన్ ఏంటంటే క్లిప్ మధ్యలో కూడా మీరు ట్రాన్సిషన్ అప్లై చేసుకోవచ్చు. అంటే క్లిప్ ఎండ్ పాయింట్లోనే మీరు ట్రాన్సిషన్ అప్లై చేయాల్సిన రూలే లేదు, క్లిప్ మధ్యలో కూడా మీరు ట్రాన్సిషన్స్ అప్లై చేసుకోవచ్చు. ఆ క్లిప్ వెళ్తున్నప్పుడే మంచి మంచి గ్రాఫిక్స్తో మీరు క్లిప్ లెంత్ ఉంటే కనుక ఆ క్లిప్ ఆ ట్రాన్సిషన్ అప్లై చేసుకుంటూ చక్కగా A to Aలో అడ్వాంటేజ్ ఇదే మనకి. సో క్లిప్ టు క్లిప్ చేంజ్ ఓవర్లోనే కాకుండా క్లిప్ మధ్యలో కూడా మనం ఏదైనా ఎఫెక్ట్స్ కావాలంటే ఇలా మనం ట్రాన్సిషన్ ద్వారా క్రియేట్ చేసుకుని వర్క్ చేసుకోవచ్చు. సో దీనిలో మల్టిపుల్ ట్రాన్సిషన్స్ అప్లై చేస్తాను, చిన్న చిన్న ట్రాన్సిషన్స్. చూడండి క్లిప్ ఈ యొక్క ట్రాన్సిషన్ చాలా స్పీడ్గా వెళ్ళిపోతుంది చూసారా, చూడండి క్లిప్లో మన చాలా స్పీడ్గా వెళ్ళిపోతుంది. మనకంత స్పీడ్ స్లోగా వెళ్ళాలి. అప్పుడు ఏం చేస్తాం, ఈ యొక్క ట్రాన్సిషన్ లెంత్ని నేను ఇక్కడ అడ్జస్ట్మెంట్ చేస్తాను. ఈ ట్రాన్సిషన్ లెంత్ని నాకు ఎంత లెంత్ కావాలో అంత లెంత్ స్లోగా వచ్చి చక్కగా నీట్గా స్లోగా ప్రజెంటేషన్, కెమెరా యానిమేషన్, కెమెరా మూమెంట్, అక్కడ గ్రాఫిక్స్ మొత్తం చూపించేట్టుగా
మనం ఆ ట్రాన్సిషన్ యొక్క లెంత్ని అడ్జస్ట్మెంట్ చేయడం ద్వారా స్పీడ్గా వెళ్ళిపోకుండా చక్కగా నీట్గా గ్రాఫిక్స్తో పాటుగా మనకి వీడియో క్లిప్ పూర్తిగా కనిపించేలాగా మనం అక్కడ దాన్ని సెటప్ చేసుకున్నాం అనమాట. ఇలా ట్రాన్సిషన్ని ఎడిట్ చేసుకోవచ్చు. మీరు ట్రాన్సిషన్ ఎడిట్ చేసినప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే చూడండి ఏ టు ఏ వేసుకుంటూ వెళ్ళిపోయి యాక్చువల్గా నేను కదా. కానీ మీరు అబ్జర్వ్ చేస్తే చూడండి క్లిప్ ఆటోమేటిక్గా బీ ట్రాక్లో తీసుకుని కొన్ని క్లిప్స్ని బీ ట్రాక్లో తీసుకునేది ఎడిట్ చేసుకుంటూ వెళ్ళిపోతుంది. మనం యాక్చువల్గా ఏం చేసాము, దీన్ని క్లోజ్ చేసి వర్క్ చేస్తున్నాం. కానీ సాఫ్ట్వేర్ చూడండి అంత స్మార్ట్గా వర్క్ చేస్తుందంటే మీరు వేస్తున్న ట్రాన్సిషన్ కరెక్ట్గా అక్కడ అప్లై అవ్వాలి కాబట్టి బాగా బెటర్గా పెర్ఫామ్ చేయాలని చెప్పేసి ఆటోమేటిక్గా ఆ క్లిప్స్ని అడ్జస్ట్మెంట్ చేసినప్పుడు మీరు ఎక్కడ డిఫెక్ట్ అవ్వకుండా చూడండి క్లిప్ని స్టిల్ చేస్తుంది, అదే స్టిల్ చేసుకుంటుంది, అదే ఎడిట్ చేస్తుంది, అదే ఎక్స్పోర్ట్ కూడా చేసి అవుట్పుట్ ఇచ్చేస్తుంది మనకి. చాలా స్మార్ట్గా ఆటోమేటిక్గా బీ ట్రాక్లో క్లిప్స్ తీసుకుని స్టిల్ ఫ్రేమ్స్ సహా ఆ ట్రాన్సిషన్ ఎఫెక్ట్స్ని క్రియేట్ చేసి మనకు అవుట్పుట్ ఇస్తుంది. స్మార్ట్ కట్ ప్రోలో అడ్వాంటేజ్ ఇవేనండి. సో మనం ఎలా వర్క్ చేస్తున్నాం అంటే కొత్తగా చేసే వాళ్ళకి లేమెన్స్కి సరిగ్గా అర్థం కాని వాళ్ళకి కూడా ప్రయోజనం కలిగేట్టుగా ఈ సాఫ్ట్వేర్ని డెవలప్ చేయడం జరిగింది, డిజైన్ చేయడం జరిగింది. అంటే ఎక్కడ కూడా మీ టైం వేస్ట్ అవ్వకుండా మీరు చేసిన వర్క్ వేస్టేజ్ అవ్వకుండా నీట్గా చూడండి ఆటోమేటిక్గా బీ ట్రాక్లో క్లిప్ తీసుకుని ఆటోమేటిక్గా అడ్జస్ట్మెంట్ చేసేసింది. సో ఎన్ని క్లిప్లు ఉన్నా అన్ని క్లిప్ని అదే ఆటోమేటిక్గా యాడ్ చేసుకుని తీసుకుంటూ వెళ్ళిపోతుంది. సో ఇలా మనకి క్లిప్స్ని ట్రాన్సిషన్స్ యాడ్ చేయడం ద్వారా ఎడిట్ చేసుకోవడానికి చాలా సులువైనటువంటి మార్గాన్ని ఇది క్రియేట్ చేస్తుంది. సార్ ఇంకా మనకి దీనిలో మనం అసలు కస్టమర్కి అంటే మనం చేసి పనిచేసే అతనికి అసలు కంప్యూటర్ చాలా కొత్త అండి, అసలు ఏమీ తెలియదు, ఈ ట్రాన్సిషన్లు యాడ్ చేయడం ఇవన్నీ చాలా నేర్చుకోవాలి, టైం బాగా పడుతున్నప్పుడు సార్ స్మార్ట్ కట్ ప్రోలో ఇంకా మంచి ఆప్షన్స్ దీనిలో ప్రొవైడ్ చేసాం. ఏం ప్రొవైడ్ చేశారంటే చూడండి ఏదైతే మనం వర్క్ చేస్తున్నామో ఈ వర్క్ చేస్తున్నప్పుడు ఈ ట్రాన్సిషన్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఈ ట్రాన్సిషన్స్తో పాటుగా అంటే ఈ క్లిప్పులు ఏ ట్రాన్సిషన్ వాడాలో తెలియని వాళ్ళకి, ఎటువంటి ట్రాన్సిషన్ అప్లై చేయాలో ఇంకా ఆర్ఎండి చేసి ప్రాక్టీస్ చేసే వాళ్ళకి వాళ్ళ టైం కూడా వేస్ట్ చేయకుండా మీ ప్రాజెక్ట్ కంప్లీట్ చేయడానికి వీలుగా ఆటో ట్రాన్సిషన్ ఎఫెక్ట్స్ కూడా మనకి సాఫ్ట్వేర్ ప్రొవైడ్ చేయడం జరిగింది. అంటే ఏంటి, మీరు సెలెక్ట్ చేసుకున్న క్లిప్స్ ఏదైతే ప్రోగ్రామ్ మీరు తీసుకున్నారో ఈ ప్రోగ్రామ్ అంతా కూడా ఆటోమేటిక్గా సాఫ్ట్వేరే ట్రాన్సిషన్స్ క్రియేట్ చేసి మీకు అందజేస్తుంది. ఎలా అందజేస్తుంది సార్ చూడండి, బిల్లో సెలెక్ట్ చేసి రైట్ క్లిక్ చేసి ఇక్కడ మనకు చూడండి కొన్ని ఆప్షన్స్ మనకు దీనిలో ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇన్సర్ట్ టు టైమ్ లైన్. సో దీనిలో మనకు చాలా ఆప్షన్స్ ఉన్నాయి. ఆ ఆప్షన్స్లో నేను బిగిన్ అండ్ వ్యూ నేను చూసాను, మనం ఫేవరెట్స్ చెప్తాను తర్వాత ఇన్సర్ట్ టు టైమ్ లైన్. దీనిలో చూడండి గుర్తుపెట్టుకోండి ఈ యొక్క మొత్తం క్లిప్స్ అన్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీరు బిల్లు ఎన్ని క్లిప్స్ అయితే ఉన్నాయో అన్ని క్లిప్స్ సెలెక్ట్ చేసిన తర్వాత రైట్ క్లిక్ చేస్తే ఏ క్లిప్ మీద రైట్ చేసినా పర్లేదు, క్లిప్ మీద రైట్ క్లిక్ చేస్తే ఇక్కడ మీకు ఇన్సర్ట్ టు టైమ్ లైన్ కొన్ని మంచి మంచి ఫీచర్స్ మీకు ప్రొవైడ్ చేయడం జరిగింది. ఏం ఫీచర్స్, ఇందా మనం చెప్పుకున్నాం కామా గురించి. ఇన్సర్ట్ సెగ్మెంట్ అంటే ఉన్న క్లిప్స్ని యాజ్ ఈజ్గా కామా ప్రెస్ చేయగానే ఆటోమేటిక్గా ట్రాక్లోకి వచ్చేసాయి. ఓకే, సో ఇన్సర్ట్ సెగ్మెంట్ అంటే ఆటోమేటిక్గా చూడండి మొత్తం అన్ని మన ట్రాక్లోకి వచ్చేసాయి. అలా కాకుండా నేనేమడుతున్నాను ఇన్సర్ట్ టు టైమ్ లైన్ ఓన్లీ వీడియో సెగ్మెంట్. ఇందామని చెప్పుకున్నాం ఆల్ట్ పట్టుకుంటే ఓన్లీ వీడియో ఒకటి వస్తుందని. సో ఇక్కడ ఆల్ట్ ప్లస్ చూడండి మనం మనం ఏదైతే మనం చెప్పుకున్నామో అవన్నీ కూడా కనిపిస్తున్నాయి. ఇక్కడ ఓన్లీ ఆడియో కావాలంటే కంట్రోల్ పట్టుకోమన్నాము. ఇన్సర్ట్ టైమ్ లైన్ విత్ ట్రాన్సిషన్స్ ఇది మనకు కావాల్సింది. చూడండి రైట్ క్లిక్ చేశాను, ఇన్సర్ట్ టైం లైన్ అన్నాను, మనకి సెగ్మెంట్స్ ఇన్సర్ట్ చేసుకోవడం తెలుసు, ఓన్లీ వీడియో తీసుకోవడం తెలుసు, ఓన్లీ ఆడియో తీసుకోవడం తెలుసు. కానీ ఇన్సర్ట్ టైం లైన్ విత్ ట్రాన్సిషన్స్ అంటే ఏంటండి, ట్రాన్సిషన్స్తో పాటుగా మన ఈ యొక్క క్లిప్స్ అని తీసుకోమని చెప్తుంది. నేను ప్రెస్ చేసి ఇక్కడ నేను చెక్ చేస్తే నా వీడియో క్లిప్స్ అన్ని కూడా ఇంక్లూడింగ్ ట్రాన్సిషన్స్ ఇక్కడ వచ్చేసినాయి చూడండి. ఆడియోతో పాటుగా సార్ ఈ ట్రాన్సిషన్స్ వచ్చినాయి బాగానే ఉంది, మరి ఏ ట్రాన్సిషన్స్ వచ్చినాయి సార్, చూడడానికి అయితే బాగానే ఉంది కానీ దీనిలో మనం ఏ ట్రాన్సిషన్స్ మనకు చెప్పలేదు దానికి, అది ఎలా తీసుకుంది, మనకి ఏ ట్రాన్సిషన్ దానికి తెలుసు, మనకు కావాల్సిన ట్రాన్సిషన్ని అది ఎలా ఐడెంటిఫై చేసింది, లేదా అది తీసుకున్న ట్రాన్సిషన్ ఎలా తీసుకోగలిగింది, సిస్టమ్కి ఎవరు చెప్పారు ఇలా తీసుకోమని, ఇది కూడా మనమే చెప్పామండి. అది ఎలా చెప్పాలో కూడా మనం చూద్దాం ఒకసారి. సో దీనిలో కూడా మల్టిపుల్ ఆప్షన్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ట్రాన్సిషన్స్ యాడ్ చేస్తే విత్ ఆడియో వచ్చింది చూసారా. ఇప్పుడు మనం చూస్తే దీనిలో ఆడియో కూడా మీరు వింటున్నారు. మనకి ఆడియో వద్దనుకుంటే దాన్ని తీసేయచ్చు. రైట్ క్లిక్ చేశాను, ఇన్సర్ట్ టైం లైన్ అన్నాను, ఇన్సర్ట్ టైం లైన్ విత్ ట్రాన్సిషన్స్ వితౌట్ ఆడియో. చూసారా వితౌట్ ఆడియో అంటే ఇప్పుడు మనం చూసింది విత్ ఆడియో వచ్చింది, ఇప్పుడు వితౌట్ ఆడియో మనం ఎడిట్ చేసుకున్నప్పుడు ఎలా కనిపించిందో అలా కనిపిస్తుంది. దీనికి మనం మంచి మంచి మ్యూజిక్ మనం యాడ్ చేసుకుని కావాలంటే రియల్ టైం డబ్బింగ్ మనం పెట్టేసుకోవచ్చు. ఇలా రకరకాల ఆప్షన్స్ దీనిలో మనకు ప్రొవైడ్ చేయడం జరిగింది. సో ఇప్పుడు మీకున్న డౌట్ ఏంటంటే ఇన్సర్ట్ ట్రాన్సిషన్స్ విత్ టైం లైన్లోకి క్లిప్స్ అన్ని కూడా ట్రాన్సిషన్స్ యాడ్ చేయమన్నప్పుడు అది ఏ ట్రాన్సిషన్స్ తీసుకుంది, ఇది మనం చూసుకోవాల్సిన విషయం. సో దీనికంటే ముందుగా మనం చెక్ చేయాల్సింది ఏంటంటే
ఏదన్నా 2 వీడియో క్లిప్స్ మనం ట్రాన్సిషన్ అప్లై చేసినప్పుడు ఆ ట్రాన్సిషన్ని మనం ఎడిట్ చేసుకోవాలన్నా లేదా ఆ ట్రాన్సిషన్ మనం మాడిఫై చేసుకోవాలన్నా ఎలా చేసుకోవాలి? ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర 2 క్లిప్స్ ఉన్నాయి ఇక్కడ. ఇది ఒక ఎదుర్కో సంబంధించిన క్లిప్స్ ఇవి. సో దీనికి ఏదైనా గ్రాఫిక్స్ అని యాడ్ చేద్దాం అనుకున్నాను. దానికోసం నేను ఏం చేసి ఇక్కడ నా దగ్గర గ్రాఫిక్స్ కేటగిరీ ఉంది ట్రాన్సిషన్‌లో. ఈ ట్రాన్సిషన్‌లోకి వెళ్ళి నా దగ్గర ఉన్న గ్రాఫిక్స్ ఏదైతే ఉన్నాయో, ఈ గ్రాఫిక్స్ కానీ లేదా తెలుగు ఎఫెక్ట్స్ కానీ ఏదైతే తెలుగు ఎఫెక్ట్స్ అవుతున్నాయో తెలుగులోకి వెళ్ళాను. తెలుగులోకి వెళ్ళి ఇక్కడ ఇది సంబంధించింది ఏంది సుస్వాగతం అంటే ఆహ్వానం పలుకుతున్నారు కాబట్టి సుస్వాగతం సంబంధించిన కొన్ని క్లిప్స్‌కి వెళ్ళాను. ఇక్కడ వచ్చి ఇక్కడ ఒక ట్రాన్సిషన్ దీని మీద అప్లై చేశాను. ఇక్కడ మధ్యలో ఒక ట్రాన్సిషన్ అప్లై చేశాను. ఈ ట్రాన్సిషన్ యొక్క లెంత్ నేను పెంచుకున్నాను. పెంచుకున్న తర్వాత నాకేమనిపించిందంటే, ఈ సుస్వాగతం టైటిల్ ఉంది కదా! ఇది నాకు నచ్చలేదనిపించింది. లేదా ఇంకేదైనా ఉంటే బావుండు అనిపించింది. సో, దానికోసం ఈ ట్రాన్సిషన్‌ని మీరు ఎడిట్ చేసుకోవచ్చు. సాఫ్ట్‌వేర్ మీకు అన్ని రకాల ఫెసిలిటీస్ కనిపిస్తుందండి. ఈ ట్రాన్సిషన్‌ని మీరు ఎడిట్ చేసుకోవచ్చు. ఎలా ఎడిట్ చేసుకోవచ్చు? మీరు తీసుకున్న ఈ ట్రాన్సిషన్ ఏదైతుందో దీని మీద సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేసి ఇక్కడ ఎఫెక్ట్ సెటప్ మనం చెప్పుకున్నాం వర్క్ స్పేస్‌లో. ఎఫెక్ట్ సెటప్‌లోకి వెళ్తే ఈ ట్రాన్సిషన్ తాలూకు ఇన్ఫర్మేషన్ ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఓకే. దీనిలో మనం అబ్జర్వ్ చేసినట్టయితే ఇక్కడ ఈ ట్రాన్సిషన్ నెంబర్ ఉంది ఇక్కడ. దీనిలో ఇక్కడ కొన్ని సెట్టింగ్స్ మార్చుకోవడానికి లేదా దీని యొక్క ఎడిట్ చేసుకోవడానికి వీలుగా మీడియాని ఎడిట్ చేసుకోవడానికి వీలుగా ఇక్కడ ఒక ఆప్షన్ ప్రొవైడ్ చేయడం జరిగింది. చూడండి ట్రాన్సిషన్ సెలెక్ట్ చేశాను. ఎఫెక్ట్ సెటప్లోకి వచ్చాను. వచ్చి ఇక్కడ ప్రైవేట్ మీడియా అనే కేటగిరీ మీద క్లిక్ చేశాను. క్లిక్ చేస్తే నాకు ఈ గ్రాఫిక్‌లో వాడినటువంటి ఇన్ఫర్మేషన్ అంతా కూడా నాకు ప్యాలెట్ లాగా వచ్చిందండి. చూడండి. ప్రైవేట్ మీడియా కాన్ఫిగరేషన్ అని చెప్పేసి ఇక్కడ నాకు ప్యాలెట్ లాగా వచ్చింది. సో దీనిలో నాకు ఏదైతే వద్దనుకున్నా ఫర్ ఎగ్జాంపుల్ సుస్వాగతం అనేది వద్దనుకున్నా లేదా ఈ ఫ్లవర్స్ నాకు వద్దనుకున్నా నాకు దీనిలో ఏ గ్రాఫిక్ వద్దనుకున్నా లేదా దాని ప్లేస్ ఇంకేదైనా కావాలనుకున్నా నేను దీనిలో ఎడిట్ చేసేయగలుగుతాను. అయితే దానికి ఎటువంటి గ్రాఫిక్స్ మీ దగ్గర ఆల్రెడీ ఉంటే ఆ గ్రాఫిక్స్ని యాడ్ చేసుకోవచ్చు లేదా రిమూవ్ చేసుకుంటే రిమూవ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ దానికోసం ఏం చేస్తాను ఇక్కడ ఇక్కడ ఆల్రెడీ ఇక్కడ సుస్వాగతం ప్లేస్లో మనకి ఏం వద్దాం బ్లాంక్ అనుకున్నాం కాబట్టి దీనికోసం ఇక్కడ క్లిక్ చేయగానే మనకి ఆ ప్లేస్లో ఏం కావాలో లేదా బ్లాంక్ స్పేస్ కావాలంటే బ్లాంక్ స్పేస్. బ్లాంక్ స్పేస్ కోసం ఏం చేస్తాను ఫోటోషాప్లో నేను ఒక బ్లాంక్ ఫుటేజ్ని ఒకటి ఇక్కడ క్రియేట్ చేసుకోవాలి అంటే బ్లాంక్ పేజ్ ఒకటి తయారు చేసుకోవాలి. సో సో దట్ నేను ఆ బ్లాంక్ని అక్కడ ఇన్సర్ట్ చేస్తే ఆటోమేటిక్గా నాకు బ్లాంక్ వస్తుంది. దానికోసం ఏం చేస్తాను ఫోటోషాప్కి వచ్చాను. ఫోటోషాప్కి వచ్చి న్యూ ఫైల్కి వెళ్ళాను. న్యూ డాక్యుమెంట్కి వెళ్ళి ఇక్కడ ఫిల్మ్ అండ్ వీడియో కేటగిరీకి వెళ్ళి నా సైజ్ ఎంత అండి మనం తీసుకునే వీడియో క్లిప్ సైజు 1920 1080. ఈ సైజులో నేను క్రియేట్ అని ఒక బ్లాంక్ స్పేస్ తీసుకుంటున్నాను. బ్లాంక్ స్పేస్ అంటే ఏం కావాలి ఇక్కడ పిక్చర్స్ కనిపించాలి. కానీ ఇక్కడ వైట్ కనిపిస్తుంది చూసారా చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. బ్లాంక్ స్పేస్ అంటే ఇది. ఇలా పిక్చర్స్ కనిపిస్తే బ్లాంక్ స్పేస్ అండి. ఒకవేళ ఇలా వైట్ కనిపిస్తే దాన్ని బ్లాంక్ స్పేస్ అంటారు. ఓకే. సో కాబట్టి ఈ పిక్చర్స్ కనిపిస్తున్నట్టుగా దీన్ని ఉంచి దీన్ని సేవ్ చేసుకోవాలి. ఎలా సేవ్ చేయాలి? పిఎన్జీ ఫార్మాట్లో మీకు ఎక్కడైతే ఫైల్ ఉండాలో అక్కడ సేవ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను నా ప్రాజెక్ట్ పెట్టాను ఎక్స్డోకి వెళ్ళాను. టెస్ట్లో నేను ఇక్కడ బ్లాంక్ అని ఒక పిఎన్జీ ఫార్మాట్ చూడండి పిఎన్జీ ఫార్మాట్లో బ్లాంక్ అని ప్లేస్ ఇచ్చి నేను సేవ్ అంటున్నాను. సేవ్ అనగానే ఆటోమేటిక్గా అది సేవ్ అయింది అక్కడికి. నేను మళ్ళీ నా స్మార్ట్ కార్డ్ పోలోకి వచ్చాను. ఇప్పుడు ఈ సుస్వాగతం ప్లేస్లో నేను బ్రౌజ్ చేసి ఇక్కడ చూడండి చూస్ ఫైల్ ఈ ప్లేస్లో ఏ ఫైల్ కావాలో ఆ ఫైల్ చూస్ చేసుకోవచ్చు మనం. సో చూస్ ఫైల్ అని చెప్పేసి ఎక్స్ డ్రైవ్లో టెస్ట్ ఫోల్డర్లోకి వచ్చి ఇక్కడ బ్లాంక్ నేను చూస్ చేయడం ద్వారా ఇక్కడ నాకు అక్కడ బ్లాంక్ అనిపిస్తుంది చూడండి. ఇది బ్లాంక్ అయిపోయింది. ఇలా నేను దీన్ని ఎఫెక్ట్ని ఎడిట్ చేసుకోవచ్చు. నేను వేసిన ట్రాన్సిషన్ ఎడిట్ చేసుకోవచ్చు. నేను క్లిప్ని ఎడిట్ చేసుకోవచ్చు. మల్టిపుల్గా నాకు ఏది కావాలంటే దాన్ని ఎడిట్ చేసుకోవచ్చు. అలాగే ఈ ఫ్లవర్స్ కూడా నాకు వద్దనుకున్నా ఆ ప్లేస్ కూడా బ్లాంకే నేను క్రియేట్ చేస్తాను. బ్లాంక్ని తీసుకొచ్చాను క్రియేట్ చేశాను. లేదు మీకు సుస్వాగతం ప్లేస్లో ఇంకేదైనా మీ దగ్గర పిఎన్జీ ఫైల్ టెక్స్ట్ ఫైల్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇదే ఫోటోషాప్లో నేను ఏం చేస్తానంటే ఇక్కడ వచ్చిన టెక్స్ట్ క్రియేట్ చేసి ఇక్కడ నేను వెల్కమ్ అని చెప్పి టైప్ చేస్తున్నాను. వెల్కమ్ వెల్కమ్ అని టైప్ చేసి నేను నాకు కావాల్సినటువంటి సైజు నాకు కావాల్సిన కలర్ నేను కొంచెం డిజైన్ చేసి పెట్టుకుంటే కనుక దేన్నన్నా ఇలా డిజైన్ చేసి పెట్టుకున్నాను వెల్కమ్ అని. ఇది ఒక పిఎన్జీ ఫైల్ కానీ దీన్ని కూడా ఒక పిఎన్జీ ఫైల్ కానీ సేవ్ చేస్తున్నాను. పిఎన్జీ ఫార్మాట్లోకి వెళ్ళాను పెట్టి వెల్కమ్ అని చెప్పేసి అనుకుని ఒక పిఎన్జీ ఫైల్ నేను క్రియేట్ చేశాను. ఇప్పుడు స్మార్ట్ ఫైల్కి వచ్చాను. ఈ సుస్వాగతం ప్లేస్లో మనకి ఆ వెల్కమ్ కావాలి కాబట్టి నేను క్లిక్ చేసి ఇక్కడ వెల్కమ్ ఉంది కదా దీన్ని సెలెక్ట్ చేసి ఓపెన్ అన్నాను. చూడండి ఇక్కడ వెల్కమ్ వచ్చేసింది. ఇలా మీ దగ్గర ఏదైనా పిఎన్జీ ఫైల్స్ ఉంటే మీరు ఏదైనా క్రియేటివ్గా వర్క్ చేసుకుని పెట్టుకుని ఉంటే కనుక మీకు ఆ గ్రాఫిక్లో దాని బదులు ఇది కావాలన్నా కూడా మీరు ఇన్సర్ట్ చేసుకుని మీరు దీన్ని ఇలా ఎడిట్ చేసుకోవడానికి మనకి సాఫ్ట్వేర్లో అద్భుతమైన ఫీచర్స్ మీకు ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇలా మనం దీన్ని ఎడిట్ చేసుకోవచ్చు. ఇలా ఎడిట్ చేసుకోవడానికి వీలుగా ఎఫెక్ట్ సెటప్లో మనకి అన్ని రకాలైనటువంటి ఆప్షన్స్ ప్రొవైడ్ చేశారు. అయితే ఇప్పుడు ఎడిట్ చేసాం కదా మనం ఇప్పుడు ఎడిట్ చేసింది మళ్ళీ మళ్ళీ మీకు కావాలి అంటే ఇప్పుడు దీన్ని మనం ఈ ఎఫెక్ట్ ఎప్పుడైతే మనం ఈ ట్రాన్సిషన్ యూజ్ చేసామో
దీన్ని మళ్ళీ మీరు యూజ్ చేయాలంటే ఎలా యూజ్ చేస్తారు, ఎక్కడ యూజ్ చేస్తారు, మళ్ళీ క్రియేట్ చేసుకోవాలి. అటువంటి ప్రాబ్లం కూడా మీకు లేకుండా సాఫ్ట్వేర్లో ఇంకొక అద్భుతమైన ఫీచర్ మీకు క్రియేట్ చేయడం జరిగింది. అది సేవ్. అంటే మీరు ఎడిట్ చేసిన మీకు నచ్చిన గ్రాఫిక్ని మీకు నచ్చినట్టుగా మీరు సేవ్ కూడా చేసుకోవచ్చు. ఎడిట్ చేసిన తర్వాత ఎలా సేవ్ చేసుకోవచ్చు, ఈ సేవ్ బటన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఈ గ్రాఫిక్ని ఎక్కడ సేవ్ చేయమంటే అని అడుగుతుంది మనల్ని. చూడండి, ఇందా మనం చూస్తే ఒక్కసారి మనం మన ట్రాన్సిషన్ బాక్స్ చూస్తే మనకి అర్థమవుతుంది మన ట్రాన్సిషన్లో ఏ ఉన్నాయో. ట్రాన్సిషన్లోకి వెళ్ళాము. ట్రాన్సిషన్లో ఏమున్నాయి ఇక్కడ మనకి చూడండి, చాలా కేటగిరీస్ ఉన్నాయి. ఏ టు ఏ, ఏ టు బి, రెండు కేటగిరీస్ ఉన్నాయి. రెండు కేటగిరీస్లో మనం ఏది కావాలంటే సెలెక్ట్ చేసుకుంటున్నాం కదా. సో మీరు ఏ కేటగిరీలో దీన్ని ఎడిట్ చేస్తున్నారో ఆ కేటగిరీ మీరు దానిలో సేవ్ చేసుకోవచ్చు. దానికోసం ఏం చేస్తాను, ఈ రెండు కేటగిరీలో సెలెక్ట్ చేసుకోవాలి. నేను ఏటీఏలో సేవ్ చేస్తాను అనుకుంటున్నాను. సో ఎఫెక్ట్ సెలెక్ట్ చేశాను. సెలెక్ట్ చేసి సేవ్ అని నేను ఏ టు ఏ కేటగిరీలో చూడండి, ఏ టు ఏ కేటగిరీలో మనకు ఉన్నటువంటి ఇక్కడ కనిపిస్తున్నట్టు అన్నీ కూడా కనిపిస్తుంటాయి మీకు. 3D, ఏవే ఫిల్టర్ ఇలా మీకు మొత్తం కనిపిస్తున్నాయి మీకు. సో ఇదే ఏటీఏ కేటగిరీలో ఇక్కడ న్యూ ఫోల్డర్ ఆప్షన్ ఉంది. ఈ న్యూ ఫోల్డర్లోకి వెళ్ళి ఇక్కడ నేను క్లాస్ ట్రాన్స్ అని ఒక చిన్నటువంటి ఫోల్డర్ క్రియేట్ చేశాను. చూడండి, క్లాస్ ట్రాన్స్ ఫోల్డర్ క్రియేట్ చేశాను. చేసి ఇప్పుడు దీనికి ఒక పేరు పెట్టాలి. ఎందుకంటే ఇందా మనం చెప్పుకున్నాం దీనికి ఆల్రెడీ ఒక పేరు ఉంది. చూడండి, ఇక్కడ 88012 అనే పేరు ఉంది. సో ఈ పేరు కాకుండా మనం కొత్త పేరు అయినా పెట్టుకోవాలి. ఏం పేరు పెట్టుకుందాం, ఫర్ ఎగ్జాంపుల్ వెల్కమ్. మనం వెల్కమే కదా చేంజ్ చేసింది. సో డిస్క్రిప్షన్ ఏం పెట్టాను, రెడ్ కలర్ టెక్స్ట్ వితౌట్ ఫ్లవర్స్. అంటే మనకు గుర్తుండడానికి వీలుగా మనం దీనిలో డిస్క్రిప్షన్ రాసుకోవచ్చు. కష్టం ఇది. అంటే మనకి ఏది కావాలో రాసుకోవచ్చు. మీకు గుర్తుండడానికి వీలుగా మీకు అవకాశం ఉంటే రాసుకుంటారు, లేదంటే అవసరం లేదు. మ్యాండేటరీ ఏం కాదు దీనిలో. ఓకే. సో ఇప్పుడు నేను వెల్కమ్ అనే ఎఫెక్టివ్ పేరు పెట్టుకున్నాను. క్లాస్ ట్రాన్సిషన్ ఫోల్డర్లో వెల్కమ్ అనే పేరుతో నేను ఒక ట్రాన్సిషన్ని సేవ్ చేసుకుంటున్నాను. సేవ్ చేసుకుని దాన్ని నేను చూడండి, న్యూ ఫోల్డర్లో ఫస్ట్ ట్రాన్సిషన్. సో ఈ క్లాస్ ట్రాన్సిషన్లో ఫస్ట్ ట్రాన్సిషన్ ఫోల్డర్లో ఇది మెయిన్ ఫోల్డరు, ఇది సబ్ ఫోల్డరు. ఈ సబ్ ఫోల్డర్లో ఇప్పుడు వెల్కమ్ అనే మన ట్రాన్సిషన్ యాడ్ అయి ఉంటుంది. దీని ఇప్పుడు సేవ్ అని చెప్పేసి అన్నాను. అన్నప్పుడు చూడండి, ఎక్కడ సేవ్ చేసాం, ఏటీఏ కేటగిరీలో సేవ్ చేసాం. ఎక్కడ ఉంది ఏటీఏ కేటగిరీలో, 3D ఇవన్నీ కాబట్టి లాస్ట్కి వెళ్ళిపోదాం మనం. లాస్ట్కి వెళ్ళిపోతే మన క్లాస్ ట్రాన్సిషన్స్ మనకు కనిపిస్తుంది. చూడండి, ఇక్కడ చూడండి క్లాస్ ట్రాన్సిషన్ ఉంది. దీనిలో ఫస్ట్ కేటగిరీ ఉంది, దీనిలో వెల్కమ్ ఉంది. ఇప్పుడు దీన్ని మనం ఎక్కడ కావాలంటే అక్కడ యాడ్ చేసుకుంటాం. ఎన్నిసార్లు అంటే అన్నిసార్లు యాడ్ చేసుకుంటాం. ఇక్కడ యాడ్ చేసుకున్నాం, ఇక్కడ యాడ్ చేసుకున్నాం. ఎప్పుడుగా ఉంటప్పుడు అంటే సాఫ్ట్వేర్ క్లోజ్ చేసి మళ్ళీ మీరు ఓపెన్ చేసినా ఇది ఇలా ఉండిపోతుంది. మీరు 10 రోజుల తర్వాత చూద్దామన్నా, 20 రోజుల తర్వాత చూద్దామన్నా ఎప్పుడైనా సరే దీన్ని మళ్ళీ మీరు యూస్ చేసుకుని వర్క్ చేసుకోవడానికి వీలుగా ఇది మీకు ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇలా మనకి ట్రాన్సిషన్స్ని ఎడిట్ చేసుకుని మనం సేవ్ కూడా చేసుకోవచ్చు. అలాగే ఇప్పుడు దీనిలో ఇంకొక బెస్ట్ ఆప్షన్ ఒకటి ఉందండి. ఏంటంటే ఇందా మనం ఏం చూసాము, కొన్ని క్లిప్లు సెలెక్ట్ చేసి మనకి ఆటోమేటిక్గా టైం లైన్లో ఆడడానికి ఆటో ట్రాన్సిషన్ ఆప్షన్ పెట్టుకున్నాం. సో అలాగే మీరు ఏవైతే క్లిప్స్ మీరు దీనిలో యూజ్ చేద్దాం, రెగ్యులర్గా ఎడిట్ చేద్దాం ఉన్నారో ఆ రెగ్యులర్గా ఎడిట్ చేసుకునే వీలుగా ఫేవరెట్ అనే ఆప్షన్ కూడా ఒకటి ఉంది. అంటే ఏంటి, దీనిలో మనకి కొన్ని క్లిప్స్ ఉన్నాయి. ఈ ఫుటేజ్ మొత్తంలో కొన్ని క్లిప్స్ మీకు బాగా నచ్చినాయి, రెగ్యులర్గా దీన్ని మళ్ళీ రిపీట్గా వాడుకుందాం అనుకుంటున్నారు. అప్పుడు ఏం చేస్తారంటే ఏ క్లిప్స్ మీకు రిపీట్గా వాడుకుందాం అనుకుంటున్నారో ఆ క్లిప్స్ని సెలెక్ట్ చేసి రైట్ క్లిక్ చేసి యాడ్ టు ఫేవరెట్. అంటే ఏంటి, ఇది నాకు నచ్చిన క్లిప్స్ నేను మల్టిపుల్గా దీన్ని వాడుకుందాం అనుకుంటున్నారు మీరు. అదే విషయం నాకు చెప్పారు. సో మీరు రేపొద్దున ఏవైతే మీకు ఫేవరెట్స్గా పెట్టినారో అవన్నీ సపరేట్గా పెట్టుకోవాలనుకుంటే ఈ ఫేవరెట్ బటన్ క్లిక్ చేయగానే ఆటోమేటిక్గా మీరు ఏదైతే ఫేవరెట్స్గా తీసుకున్నారో క్లిప్స్ అవన్నీ సపరేట్గా మీకు కనిపించడం జరుగుతుంది. ఓకే. దీనివల్ల అడ్వాంటేజ్ చాలా ఉన్నాయి. అది మనం నెక్స్ట్ క్లాసెస్లో మనం చూస్తాము. సో ఈ బిన్లో మీకున్న ఆప్షన్ అది కూడా ఒక ఆప్షన్. సో ఈ ఫేవరెట్స్తో మీరు యూజ్ చేసిన దాన్ని మీరు టైం లైన్లో యూజ్ చేస్తే చూడండి, మీరు టైం లైన్లో వాడితే అది కూడా మీకు ఎల్లో కలర్లో డిస్ప్లే అవుతుంది. అంటే మీరు ఏదైతే యూజ్ చేస్తారో అవన్నీ కూడా మీకు ఇక్కడ ఎల్లో కలర్ డిస్ప్లే అవుతున్నాయి. ఓకే. సో ఇలా మనం దీనిలో ట్రాన్సిషన్స్ యాడ్ చేసుకుని మనం వర్క్ చేసుకున్నాం. ఇప్పుడు మనం అనుకున్నాము ఆటో ట్రాన్సిషన్స్, అంటే క్లిప్ని సెలెక్ట్ చేసుకుని రైట్ క్లిక్ చేసి మనకి ఇన్సర్ట్ టైం లైన్ విత్ ట్రాన్సిషన్ వితౌట్ ఆడియో ఇవన్నీ ఆటో ట్రాన్సిషన్స్ యాడ్ అయిపోతున్నాయి కదా. ఇది మనం ఎలా యాడ్ చేసుకోవాలి, మన కస్టమైజ్డ్ ట్రాన్సిషన్స్ ఎలా పెట్టుకోవాలి అంటే దీనికి మనకి సాఫ్ట్వేర్లో ఎడిట్ మెనూలోకి వెళ్ళాలి. ఎడిట్ మెనూలోకి వెళ్ళి ఇక్కడ ప్రిఫరెన్సెస్ అనే ఆప్షన్ చూడండి, ప్రిఫరెన్సెస్ దీని మీద క్లిక్ చేస్తే మీకు ఆటోమేటిక్గా ప్రిఫరెన్సెస్ డైలాగ్ బాక్స్ ఇక్కడ ఓపెన్ అయింది. సో ఈ డైలాగ్ బాక్స్లో ఏముంది మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే స్టెప్ బై స్టెప్ మీరు చూస్తే దీనిలో డిఫాల్ట్ ట్రాన్సిషన్ ఉంది. అంటే మనం క్లిక్ చేసినప్పుడు మనకి ఆటోమేటిక్గా డిఫాల్ట్గా ఏదైతే ట్రాన్సిషన్ ఉందో ఆ ట్రాన్సిషన్తో దీనిలో వచ్చేస్తున్నాయి ఇప్పటిదాకా. సో డిఫాల్ట్గా ఏముంది చూడండి, ఇక్కడ
ఇక్కడ ట్రాన్సిషన్ సెగ్మెంట్ డ్యూరేషన్ యాజ్ పర్ న్యూ సెగ్మెంట్, దీనిలో ట్రాన్సిషన్లో డిఫాల్ట్ ఫేడ్ అని పెట్టాను అనుకోండి. ఇక్కడ నేను దీనిలో చాలా కేటగిరీస్ ఉన్నాయి. మనం ట్రాన్సిషన్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి ట్రాన్సిషన్ గురించి చెప్తున్నా. ఇప్పుడు నేను ఈ ట్రాన్సిషన్ కేటగిరీని అబ్జర్వ్ చేస్తే ఇక్కడ డిఫాల్ట్లో ఫేడ్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఫేడ్ సెలెక్ట్ చేసి ఓకే అన్న. ఓకే అని ఒక 4 క్లిప్లు సెలెక్ట్ చేసి రైట్ క్లిక్ చేసి ఇన్సర్ట్ టైమ్ లైన్ విత్ ట్రాన్సిషన్స్ వితౌట్ ఆడియో అన్నప్పుడు ఇక్కడ మీరు చూడండి, మీ క్లిప్పుల మధ్యలో ఆటోమేటిక్గా ఓన్లీ ఫేడ్ చూడండి, ఫేడ్ 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 ఓన్లీ ఫేడే వచ్చింది కదా. ఎందుకని మనం ఇక్కడ ప్రిఫరెన్సెస్లో మనం డిఫాల్ట్గా ఓన్లీ ఫేడ్ మాత్రమే వాడమని చెప్పాం. అలా ఏం కాకుండా దాని కింద ఇంకో ఆప్షన్ ఉంది, ర్యాండమ్ ఫ్రమ్ ఆల్ ట్రాన్సిషన్స్. అంటే ఈ ఉన్న ట్రాన్సిషన్ అన్నింటిలోనూ వేరువేరుగా ర్యాండమ్గా సెలెక్ట్ చేసుకుని నువ్వే యూజ్ చేయని చెప్పాను. దానికి సెలెక్ట్ చేసి ఓకే అన్నాను. ఓకే అని ఇప్పుడు ఒక 10 క్లిప్పులు తీసుకున్నాను. తీసుకుని దీనిలోకి మనం సారీ రైట్ క్లిక్ చేసి ఇన్సర్ట్ టైమ్ లైన్ విత్ ట్రాన్సిషన్స్ వితౌట్ ఆడియో అన్నాను. ఇప్పుడు మనం చూస్తే ఇందాక ఓన్లీ ఫేడ్ వచ్చింది కదండి, అలా కాకుండా ఇప్పుడు చూడండి మనకి ఒకసారి 3D ఎఫెక్ట్ వస్తుంది, ఇంకోసారి మామూలుగా గ్రాఫిక్ వచ్చింది, ఇంకోసారి ఇంకో గ్రాఫిక్ వచ్చింది. ఇలా మల్టిపుల్గా ర్యాండమ్గా తీసుకుంది, అదే తీసుకుంది. మనం ఏం చెప్పలేదు, దానికి స్పెసిఫైడ్ చేయలేదు. మనం ర్యాండమ్గా ఉన్న ట్రాన్సిషన్స్లో దానికి నచ్చింది తీసేసుకుంది. అలా కాకుండా సార్ అలా కాదు, మనకి నాకు నచ్చిన కేటగిరీలో నేను చూసుకున్న ట్రాన్సిషన్సే కావాలి. ఫర్ ఎగ్జాంపుల్ ట్రాన్సిషన్లోకి వెళ్ళి నేను తెలుగులోకి వెళ్ళి నా తెలుగులో ఇది వెల్కమ్ పార్టీ కాబట్టి నాకు సుస్వాగతంలో కానీ సుముహూర్తంలో కానీ ఏదైనా మంచి ట్రాన్సిషన్స్ అవుతున్నాయో ఈ ట్రాన్సిషన్స్ ఆటోమేటిక్గా దానిలో అప్లై అయిపోవాలని మీరు అడిగారు అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ పసుపు కొట్టడము లేదా ఏదో సబ్జెక్టు, ఏ సబ్జెక్ట్ అయితే మీకు అక్కడ పనిచేస్తుందో ఆ సబ్జెక్ట్ తీసుకుంటాం మనం. ఫర్ ఎగ్జాంపుల్ నేను సుస్వాగతం తీసుకుంటాను, ఎందుకంటే సుస్వాగతం తీసుకుంటాను. 3 ట్రాన్సిషన్స్ దీనిలో. సో ఇప్పుడు నేను దీనిలోకి వెళ్ళి ఎడిట్లోకి వెళ్ళాను, ప్రిఫరెన్సెస్లోకి వెళ్ళాను, వెళ్ళి డిఫాల్ట్ ట్రాన్సిషన్ ప్లేస్లోకి వెళ్ళి ఇక్కడ చూడండి సెలెక్టెడ్ అని ఉంది. ఇక్కడ సెలెక్టెడ్లోకి వెళ్ళి బ్రౌజ్ అని చెప్పి నేను ఇక్కడ సెలెక్ట్ చేసుకున్న ప్రాసెస్ అవుతున్నాయో ఆ ట్రాన్సిషన్ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను సెలెక్ట్ క్లిక్ చేయగానే నాకు ఇంకో డైలాగ్ బాక్స్ ఓపెన్ అవుతుంది. ఈ డైలాగ్ బాక్స్లో మనం ఏ ట్రాన్సిషన్స్ మనకి యాడ్ చేయాలనుకుంటామో ఆ ట్రాన్సిషన్ యాడ్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ సుస్వాగతంలో వచ్చి ఇక్కడ ఈ కేటగిరీలో ఇదొకటి ఓకే అన్నాను అని. ఓకే అనగానే ఆ ట్రాన్సిషన్ ఫస్ట్ ట్రాన్సిషన్ ఏతుందో ఆ ట్రాన్సిషన్ యాడ్ అవుతుంది. లేదా మనకి 888014 కావాలి మనకి. సో మళ్ళీ సెలెక్ట్ చేశాను, సెలెక్షన్ చేసి మనం ఏ ట్రాన్సిషన్ ఉంటే ఆ ట్రాన్సిషన్ సెలెక్ట్ చేసుకోవచ్చు డైలాగ్ బాక్స్ ద్వారా. దానిలో మనకి సెలక్షన్ ఆప్షన్ ఉంది కాబట్టి మీకు దీనిలో ఏ ట్రాన్సిషన్ కావాలో ఆ ట్రాన్సిషన్ మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. ఆ ట్రాన్సిషన్ ఆటోమేటిక్గా అప్లై అవుతుంది. ఓకే అంటే కూర్చొని బిల్లోకి వచ్చాను, బిల్లోకి వచ్చి 4 క్లిప్పులు తీసుకుని నేను రైట్ క్లిక్ చేశాను, ఇన్సర్ట్ టైమ్ లైన్ వితౌట్ ఆడియో అన్నాను. ఇక్కడ నాకు నేనే ట్రాన్సిషన్ సెలెక్ట్ చేశానో ఆ ట్రాన్సిషన్తో నాకు ఇక్కడ క్లిప్స్ అని కూడా యాడ్ అయిపోయినాయి సింగిల్ ట్రాన్సిషన్తో. అలా కాదు సార్ నాకు ఆ కేటగిరీ మొత్తం కావాలి, అప్పుడేం చేస్తాము ప్రిఫరెన్స్లోకి వెళ్ళి ఇప్పుడు డిఫాల్ట్ ట్రాన్సిషన్లో ర్యాండమ్ ఫ్రమ్ కేటగిరీ అంటే మీరు ఏదైతే కేటగిరీ స్పెసిఫై చేస్తారో ఆ కేటగిరీ నుంచి మీకు ర్యాండమ్గా యూస్ చేస్తుంది. అంటే ఇప్పుడు మనం సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఏ కేటగిరీ మనం చూస్ చేసుకుంటామో ఆ కేటగిరీలో. ఫర్ ఎగ్జాంపుల్ ఇందా మనం చెప్పుకున్నాడు తెలుగు ఎఫెక్ట్స్లోకి వెళ్ళాను, తెలుగు ఎఫెక్ట్స్లోకి వెళ్ళి ఇక్కడ ఏపీ ఎఫెక్ట్స్ గ్రాఫిక్స్ ఉన్న ఏటీఏలోకి వెళ్ళాను, ఏటీఏలో తెలుగు ఎఫెక్ట్స్లోకి వెళ్ళాను, తెలుగు ఎఫెక్ట్స్లో ఇక్కడ సుస్వాగతం కేటగిరీ సెలెక్ట్ చేశాను, ఓకే అన్నాను. ఓకే అంటే ఇప్పుడు సుస్వాగతంలో ఎన్నైతే కేటగిరీస్ ఉన్నాయో ఎన్నైతే ఎఫెక్ట్స్ ఉన్నాయో ఆ ఎఫెక్ట్స్ అన్ని ర్యాండమ్గా యూస్ చేస్తుంది. రైట్ క్లిక్ చేశాను, ఇన్సర్ట్ టైమ్ లైన్ వితౌట్ ఆడియో, ఓకే అన్నాను. సో దానిలో మనకి మూడు ఎఫెక్ట్స్ ఉన్నాయి. ఆ 3 ఎఫెక్ట్ని మార్చి మార్చి యూస్ చేస్తుంటుంది. చూడండి ఇది ఫస్ట్ ఎఫెక్టు, ఇది ఇంకో ఎఫెక్టు, ఇది ఇంకో ఎఫెక్టు, ఇలా దాన్నే ర్యాండమ్గా యూస్ చేస్తూ మార్చి మార్చి అదే కేటగిరీని యూస్ చేస్తుంటుంది. ఇలా మన ఆటోమేటిక్గా మన దగ్గర టైం లేదు, సబ్జెక్ట్ చాలా ఫాస్ట్గా అవుట్పుట్ ఇవ్వాలి కస్టమర్కి, ఈజీగా మనం వర్క్ చేసుకోవాలి. కస్టమరు చాలా తొందర పెడుతున్నాడు, లేదా పని చేసే వాళ్ళకి పెద్దగా సబ్జెక్ట్ మీద అవగాహన లేదు, ఎటువంటి ట్రాన్సాక్షన్లో అవగాహన లేదు. అటువంటి కేసులో ఇటువంటిది చాలా చాలా మీకు హెల్ప్ అవుతుంది, చాలా బెస్ట్గా ఉపయోగపడుతుంది ఆటోమేటిక్ ట్రాన్సిషన్స్ అనేది. సో ఈ ట్రాన్సిషన్స్ అన్నింటిలో కూడా మీరు తయారు చేసుకోవడం మనం చూసాము, సేవ్ చేసుకోవడం చూసాము, ఫేవరెట్ చేసుకోవడం చూసాము, అంటే మనకి ఎడిట్ చేసుకోవడం చూసాము, ఇవన్నీ అబ్జర్వ్ చేసాము. చూడండి మనం ఏదైనా క్లిప్ను మనం టైంలో తీసుకున్న తర్వాత మనం ఎఫెక్ట్ సెటప్లో ట్రాన్సిషన్ని ఎలా అయితే మనం ఎడిట్ చేసామో క్లిప్ను కూడా ఎడిట్ చేసుకోవడానికి మనకి ఎఫెక్ట్ సెటప్లో ఆప్షన్స్ ఉంటాయి. సో మనం ఏ క్లిప్నైనా సరే మనం మూవ్మెంట్ చేసుకోవచ్చు, లేదా స్కేల్ చేసుకోవచ్చు, రొటేట్ చేసుకోవచ్చు, ఇలా రకరకాల ఆప్షన్స్ మనం కూడా కొన్ని ప్రొవైడ్ చేయడం జరిగింది సాఫ్ట్వేర్లో. సో ఫర్ ఎగ్జాంపుల్ ఈ క్లిప్ ఉంది, ఏ కేటగిరీలో ఈ క్లిప్ ఉంది, బి కేటగిరీలో అంటే మనకి ఇంకొక క్లిప్ దీనిలో కింద యాడ్ చేస్తాను. సో ఇవి 2 క్లిప్స్ ఉన్నాయి.
కానీ ఈ పైన క్లిప్ కింద క్లిప్ ఓవర్లాప్ చేస్తుంది కదా. నాకేమనిపించింది అంటే రెండు మిక్సే కనిపిస్తే బాగుండు అనిపించింది. దానికోసం ఏం చేస్తాం, రెగ్యులర్గా మనం ఫేడ్ ఆప్షన్ వేస్తాం, ఫేడ్ ట్రాన్సిషన్ వేస్తాం. అలా కాకుండా నేను ఇంకో మెథడ్ యూస్ చేస్తాను. ఏం చేస్తాను, ఈ పైన క్లిప్ ఏతుందో ఈ పైన క్లిప్ని సెలెక్ట్ చేసుకుని ఇక్కడ నాకు ఆల్ఫా అని ఒక ఆప్షన్ ఉంది. అంటే దీని యొక్క ఒపాసిటీని తగ్గించాను. తగ్గించడం ద్వారా చూడండి ఈ క్లిప్ నాకు పైన క్లిప్ కనిపిస్తుంది, కింద క్లిప్ కూడా నాకు కనిపిస్తుంది. సో దట్ ఇలా నేను ట్రాన్సిషన్ యూజ్ చేయకుండానే కొన్ని కొత్త కొత్తగా ఎఫెక్ట్స్ను కస్టమైజ్గా వాడుకోవచ్చు, యూజ్ చేసుకోవచ్చు. నాకు కొన్ని సాఫ్ట్వేర్స్లో ఆప్షన్స్ ప్రొవైడ్ చేస్తుంది. అలాగే దీనిలో బార్డర్ కావాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ యొక్క క్లిప్ ఏదైతే మనం చూస్తున్నామో క్లిప్కి బార్డర్ కావాలి. బార్డర్ సెలెక్ట్ చేశాను. చూడండి చుట్టూతో బార్డర్ వచ్చింది, వైట్ కలర్ బార్డర్ వచ్చింది. ఆ బార్డర్ ఎలా కావాలి, ఏ కలర్లో కావాలి, ఏ కలర్లో ఎంత సైజులో కావాలి, ఇవన్నీ కూడా మీరు డిఫైన్ చేయొచ్చు. రెడ్ కలర్ కావాలి, చూడండి సైజ్ ఎక్కువ కావాలి. ఇలా మీరు 4 క్లిప్పులు ఉన్నాయి ఫర్ ఎగ్జాంపుల్. మీ దగ్గర 4 క్లిప్పులు ఈ యొక్క మానిటర్లో మీరు 4 ప్లేసెస్, ఇక్కడో క్లిప్పు, ఇక్కడో క్లిప్పు, ఇక్కడో క్లిప్పు, ఇక్కడ క్లిప్ పెట్టాలనుకుంటున్నారు. 4 క్లిప్పులు చూపించాలనుకుంటున్నారు. బ్యాక్గ్రౌండ్లో క్లిప్స్ చూపించాలనుకుంటున్నారు. దానికోసం ఏం చేస్తాము, చూడండి నా దగ్గర ఏలో క్లిప్ వేసాను, బీలో క్లిప్ ఉంది. ఈ బీలో క్లిప్ను కూడా ఇక్కడతో కట్ చేస్తాను. దీన్ని కట్ చేసి బ్యాక్ పార్ట్ తీసాను. సో ఇక్కడ 2 క్లిప్స్ ఉన్నాయి మన దగ్గర. సో పైన ఉన్న ఏలో క్లిప్పు, కింద ఉన్న బీలో క్లిప్పు. సో ఫస్ట్ ఏ క్లిప్ సెలెక్ట్ చేశాను, చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి నేను ఏం చేస్తున్నాను. ఫస్ట్ ఏలో క్లిప్ సెలెక్ట్ చేశాను. సెలెక్షన్ చేసి నేను ఇక్కడ బార్డర్ ఉంచాను. మోషన్ అని చెప్పేసి ఆప్షన్ ఉంది, ఇక్కడ చూడండి మోషన్ అని ఆప్షన్ ఉంది. ఈ మోషన్ ఆప్షన్ ద్వారా ఏం చేస్తున్నాను, దీనిలో స్కేల్ అని ఒక ఆప్షన్ ఉంది. ఈ స్కేల్ ఆప్షన్ ద్వారా ఈ క్లిప్ యొక్క సైజుని తగ్గిస్తున్నాను. సైజుని తగ్గించాను. ఫర్ ఎగ్జాంపుల్ దీనిలో 50% పెట్టాను. 50% విడ్త్, 50% హైట్. రెండు ఒకేసారి తగ్గించుకోవాలంటే పైన సింక్రనైజ్ అని ఆప్షన్ ఉంది. ఈ సింక్రనైజ్ ఆన్ చేయడం ద్వారా నేను రెండింటి యొక్క అంటే విడ్త్ అండ్ హైట్ని ఒకేసారి తగ్గించవచ్చు. అంటే సింక్రనైజ్ ఆన్ చేసి ఇప్పుడు దీనికి ఫర్ ఎగ్జాంపుల్ 60% అన్నాను అనుకోండి, పైన కింద రెండు కూడా యూనిఫామ్గా మనకి స్కేల్ అవడం జరుగుతుంది. ఓకే, ఇలా నేను సెట్ చేసుకుంటాను. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ 50% పెట్టాను. సో 50కి వచ్చింది. ఇదే పని కింద క్లిప్ కూడా చేస్తాను చూడండి. ఇప్పుడు కింద క్లిప్ సెలెక్ట్ చేశాను. కింద క్లిప్ సెలెక్ట్ చేసి దీనికి బార్డర్ అప్లై చేశాను, దీనికి కలర్ అప్లై చేశాను. కలర్లో ఈసారి బ్లూ కలర్ తీసుకున్నాను. దీనిలో బ్లూ కలర్ తీసుకుని దీనికి సైజు 10 ఉంది. అలాగే దీనిలో కూడా మోషన్ ఆన్ చేశాను. చూడండి మీరు ఆ వర్క్ చేస్తున్నప్పుడు ఏది వర్క్ చేస్తున్నా టిక్ మార్క్ చేసుకోవాలి. తద్వారా మీకు చాలా ఈజీగా ఉంటుంది. సో సింక్రనైజ్ ఆన్ చేశాను. ఆన్ చేసి దీన్ని కూడా 50% సెట్ చేశాను. ఇప్పుడు కింద క్లిప్ ఏమైందండి, దీని బ్యాక్ సైడ్కి వెళ్ళిపోయింది. అంటే వీడి పొజిషన్ మార్చాలి. సో ఇదే మోషన్లో చూడండి పొజిషన్ అని చెప్పేసి ఎక్స్ యాక్సెస్, వై యాక్సెస్. ఎక్స్ యాక్సెస్ అంటే ఏంటి, ఇది ఎక్స్ యాక్సెస్, ఇది వై యాక్సెస్. సో నాకు పొజిషన్ ఎక్కడ కావాలి, నాకు ఈ మూల ఒకటి, ఈ మూల ఒకటి, ఈ మూల ఒకటి, 4 క్లిప్లు కావాలనుకున్నాం కదా. సో ఫస్ట్ నేను పైన క్లిప్ సెలెక్ట్ చేశాను. మీరు ఈ మోషన్ ద్వారా కూడా మీరు మూవ్ చేయొచ్చు. ఇక్కడ మోషన్ క్లిక్ చేశాను. క్లిక్ చేసి పొజిషన్లోకి వెళ్ళి నేను ఎక్స్లో మూవ్ చేస్తే చూడండి ఎక్స్లోకి వచ్చింది, వైలో మూవ్ చేస్తే వైలో వెళ్తుంది, అప్ అండ్ డౌన్. అలాగే కింద క్లిప్ సెలెక్ట్ చేశాను. కింద క్లిప్ కూడా మనం సెలెక్ట్ చేసి పొజిషన్లోకి వెళ్తే చూడండి ఎక్స్ యాక్సెస్ లేదా వై యాక్సెస్. దీన్ని మనం పాయింటర్స్ కూడా మనం సెట్ చేయొచ్చు. అంటే 0.5, 0.5, 0.5, -0.25, -0.25 ఇలా సెట్ చేయడం ద్వారా మనం మాన్యువల్గా కూడా మనం పర్ఫెక్ట్గా పొజిషనింగ్ చేసుకోవచ్చు. కూడా -0.5, ఇక్కడ 0.25. సో ఈ ఏరియాస్ మనకి బ్లాంక్ ఉంది. సో ఇప్పుడు చూడండి ఇది వీడియో ట్రాక్ 0లో ఉంది. ఈ మొత్తం నేను 1లోకి తీసుకెళ్ళాను. ఇప్పుడు దీని బ్యాక్గ్రౌండ్ ఒక వీడియో కావాలి. బ్లాంక్ కనిపిస్తుంది కదా, ఈ బ్లాంక్ కనిపించకుండా దానికోసం ఏం చేస్తాను, నేను బిల్లోకి వచ్చి వీడియో కంటే వీడియో వేస్తాను, లేదా నా దగ్గర ఏదైనా గ్రాఫిక్స్ ఉంటే ఆ గ్రాఫిక్స్ అప్లై చేస్తాను. నేను బిల్లోకి వచ్చాను. బిల్లోకి వచ్చి నా కంటెంట్లోకి వెళ్ళి వీడియోలోకి వెళ్ళి ఇక్కడ బ్యాక్గ్రౌండ్స్ ఏవుతున్నాయో ఆ బ్యాక్గ్రౌండ్స్ నేను ఏదైనా బ్యాక్గ్రౌండ్ సెట్ చేస్తాను దీనికి. ఫర్ ఎగ్జాంపుల్ ఇటువంటి బ్యాక్గ్రౌండ్ సెట్ చేశాను. సెట్ చేసి ఈ బ్యాక్గ్రౌండ్ని వీడియో ట్రాక్లో పెట్టుకున్నాను. ఇలా మనం పొజిషన్స్ చేంజ్ చేసుకుని మన ఎఫెక్ట్ సెటప్ ద్వారా మన క్లిప్స్ దగ్గర ఏవైతున్నాయో క్లిప్స్ని మనకు నచ్చినట్టు కూడా మనం ఎఫెక్ట్ వర్క్ చేసుకోవచ్చు. ఇప్పుడు మీకు ఇంకొక డౌట్ రావచ్చు, సార్ ఇప్పుడు నాకు ఇది ఈ పొజిషన్ ఉంది కదా, ఈ పొజిషను ఇక్కడి నుంచి అక్కడికి మూవ్ అవ్వాలి, అదే ఇది నుంచి రావాలి. ఎందుకంటే మూమెంట్ ఉంటే బాగుంటుంది, ఎప్పుడైనా సరే నీట్గా ఉంటుంది, చూడడానికి కూడా బాగుంటుంది. అలాగే బ్యాక్గ్రౌండ్ మనకి స్లోగా ట్రాన్స్ఫార్మ్ అయితే బాగుంటుంది. ఇలా మీకు కొంచెం థాట్స్ వచ్చినాయి, ఆటోమేటిక్గా థాట్స్ వచ్చినాయి మీకు.
అంటే మనం వర్క్ చేసినప్పుడు ఆటోమేటిక్గా వస్తాయి, క్రియేటివ్ థాట్స్ వస్తూ ఉంటాయి. సో నేను పైన క్లిప్ సెలెక్ట్ చేశాను, సెలెక్షన్ చేసి ఎఫెక్ట్ సెటప్లోకి వెళ్ళాను. ఎఫెక్ట్ సెటప్లోకి వెళ్ళి చూడండి, పైన క్లిప్ సెలెక్ట్ చేశాను. ఇక్కడ మోషన్ ఇందామని చెప్పుకున్నాం కదా, పొజిషన్ ఇచ్చాం కదా. ఇప్పుడు మనకి ఏం కావాలి, పొజిషన్ ప్లేస్మెంట్ చేంజ్ అవ్వాలి, ఇక్కడ నుంచి ఇక్కడికి చేంజ్ అవ్వాలి, కింద క్లిప్ ఇక్కడ నుంచి ఇక్కడ చేంజ్ అవ్వాలి. సో దీని ఫస్ట్ పొజిషన్ ఎక్కడ ఉంది. సో ఈ ప్లే హెడ్ సహాయంతో దీని ఫస్ట్ పొజిషన్ ఇక్కడ ఉంది కదా, ఈ ఫస్ట్ పొజిషన్కి ఇక్కడ ఒక కీ ఫ్రేమ్ ఏంటి అంటే మనకి ఎక్స్ యాక్సిస్లో మూవ్ అవ్వాలి, అంతే కదా. ఇది ఎక్స్ యాక్సిస్లో మూవ్ అవ్వాలి, ఇది ఎక్స్ యాక్సిస్లో మూవ్ అవ్వాలి. కాబట్టి ఓన్లీ ఎక్స్ యాక్సిస్లో కీ కనిపిస్తుంది మీకు, చూడండి బటన్ కనిపిస్తుంది. ఈ బటన్ మీద క్లిక్ చేశాను. క్లిక్ చేసి ఎప్పటికి వెళ్ళాలి, ఫర్ ఎగ్జాంపుల్ కొంత డ్యూరేషన్ తర్వాత, అంతే కదా. 3 సెకండ్స్ దగ్గర ఫర్ ఎగ్జాంపుల్ మాక్సిమం 4 సెకండ్స్, 3.5 దగ్గర స్టార్ట్ అయింది. 6 సెకండ్స్ దగ్గర వచ్చేప్పటికి ఈ క్లిప్ ఇటు మూవ్ అయితే సరిపోతుంది అనిపించింది మీకు. సో 6 దగ్గరకు వచ్చారు, వచ్చి ఈ యొక్క పొజిషన్ని దీన్ని 0 అన్నారు, వాల్యూ 0 చేశారు. ఇంకా సరిపోలేదు మనకి, ఇంకొంచెం జరుపుదాం అటువైపు. రైట్, అంటే -0.5 నుంచి +0.5కి మనం దీని పొజిషన్ తీసుకొచ్చాం. ఓకే, అలాగే కింద క్లిప్ కూడా సెలెక్ట్ చేశాను. సెలెక్ట్ చేసి దీని యొక్క క్లిప్ పొజిషను ఇక్కడ కూడా స్టార్టింగ్లో ఎక్కడ ఉంది, స్టార్టింగ్లో ఇక్కడ ఉంది -xxలో, +5లో ఉంది స్టార్టింగ్లో. సో దీన్ని ఇక్కడ క్లిక్ చేశాను, కీ ఫ్రేమ్ క్లిక్ చేశాను. దీనికి కొంచెం ముందుకు వచ్చి దీని కూడా 6 సెకండ్స్ దగ్గర దీని యొక్క పొజిషన్ని నేను చేంజ్ చేశాను. ఎంత చేంజ్ చేశాను, 0.25. సారీ, వై యాక్సిస్ కాదు, ఎక్స్ యాక్సిస్లోకి వచ్చి మనం దీన్ని పొజిషన్ మార్చాలి. కాబట్టి ఎక్స్ యాక్సిస్లో దీని పొజిషన్ని -0.25గా మారుస్తున్నాను. -0.5, -0.5. చూడండి, ఈ 6 సెకండ్స్లో ఏం జరుగుతుందో, ఈ యొక్క 3 సెకండ్స్లో ఏం జరిగింది, క్లిప్పులు రెండు ఇలా పొజిషన్ మూమెంట్ అయినాయి. రైట్. సో ఇలా మనం కస్టమైజ్డ్ ఎడిటింగ్, అంటే మనం ఎడిటింగ్ చేసేటప్పుడు ఇంకొంచెం క్రియేటివ్గా వర్క్ చేసి చూపిస్తే బాగుంటాయి కస్టమర్కి. సాఫ్ట్వేర్లో ఉన్న ఎఫెక్ట్స్, సాఫ్ట్వేర్లో ఉన్న ఆప్షన్సే కాకుండా ఇంకేదైనా బెటర్గా చేస్తే బాగుంటుంది మీ థాట్ వస్తే కనుక, ఇలాంటి మంచి మంచి ఇన్నోవేటివ్ సబ్జెక్ట్ వర్క్ చేసుకునే వీలుగా మనకి సాఫ్ట్వేర్లో బెటర్గా ఆప్షన్ ప్రొవైడ్ చేశారు. అలాగే ఆల్ఫా అందామని చెప్పుకున్నాము, బ్యాక్గ్రౌండ్ స్టార్టింగ్ నుంచి కాకుండా బ్లాంక్ నుంచి కొంచెం ఎపిరియన్స్ అయితే బాగుంది అనిపించింది. సో స్టార్టింగ్ పొజిషన్లోకి వచ్చి బ్యాక్గ్రౌండ్ లేయర్ సెలెక్ట్ చేశాను. ఈ బ్యాక్గ్రౌండ్ లేయర్లో ఆల్ఫా ఆన్ చేశాను. ఆల్ఫా ఆన్ చేసి దీని యొక్క ఒపాసిటీని 0 చేశాను. 0 చేసి కొంతసేపటి తర్వాత, అంటే ఫర్ ఎగ్జాంపుల్ 5 సెకండ్స్ దగ్గర మళ్ళీ దీని ఒపాసిటీని పెంచాను. చూడండి, మనం ఒపాసిటీ పెంచాం, తగ్గించాం, కానీ చిన్న తప్పు చేసాం. చాలా జాగ్రత్తగా ఉండాలి మనం, ఎందుకంటే ఇటువంటి కీ ఫ్రేమ్స్తో వర్క్ చేస్తున్నప్పుడు, ఫ్రేమ్స్తో వర్క్ చేస్తున్నప్పుడు ఎలా చూస్తామో, కీ ఫ్రేమ్స్తో వర్క్ చేసినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. నేను చేసిన మిస్టేక్ ఏంటి చూడండి, ఇక్కడ నేను ఒపాసిటీ తగ్గించాను కానీ ఇక్కడ కీ ఫ్రేమ్ ఆన్ చేయలేదు నేను, ఇదే నా మిస్టేక్. సో ఇటువంటి మేము ఫేస్ చేస్తుంటాం చూడండి. కాబట్టి చాలా జాగ్రత్తగా మీరు వర్క్ చేస్తున్నప్పుడు ఎందుకు మార్పు చేయలేదో, ఎందుకు మార్పు అవ్వలేదో మీరు అబ్జర్వ్ చేస్తే మీకు అర్థమైపోతుంది. సో స్టార్టింగ్ ఫ్రేమ్కి వచ్చాను, ఇక్కడ ఒపాసిటీ 0 చేశాను, బాగానే ఉంది, కానీ ఇక్కడ కీ ఫ్రేమ్ క్రియేట్ చేయాలి కదా. ఎందుకంటే దానికి మనం దీని ద్వారా ఇండికేషన్ ఇస్తున్నాం. ఈ కీ ఫ్రేమ్ ప్రెస్ చేయడం ద్వారా ఇక్కడ వాల్యూ ఏదైతే ఉందో ఈ వాల్యూ స్టోర్ చేసుకో, ఈ వాల్యూ స్టోర్ చేసుకున్న తర్వాత మళ్ళీ ప్లే హెడ్ మూవ్ చేసి దీనికి మళ్ళీ ఇక్కడ వాల్యూ ఇస్తున్నాం. ఎంత వాల్యూ ఇచ్చాం, ఇందా 0 వాల్యూ ఇచ్చినప్పుడు 100 వాల్యూ ఇచ్చాం, ఇప్పుడు ఈ వాల్యూ స్టోర్ చేసుకొని దానికి చెప్పాలి. దానికి చెప్పకపోతే అర్థం కాదు, కాబట్టి అది వర్క్ చేయదు. ఇప్పుడు మనం చెప్పాం కాబట్టి దాన్ని నోట్ చేసుకుంది, కాబట్టి దాని ప్రకారం అది వర్క్ చేయడం స్టార్ట్ చేసింది. అది ఆ పాయింట్ నోట్ చేసుకుంది. ఈ కీ ఫ్రేమ్లో దాని వాల్యూ ఎంత, ఈ కీ ఫ్రేమ్లో దాని వాల్యూ ఎంత అని మనం డిఫైన్ చేయడం ద్వారా అది ఆటోమేటిక్గా ఆ యొక్క పారామీటర్స్ ప్రకారము అది వర్క్ చేసి మనకి అవుట్పుట్ని ప్రొవైడ్ చేస్తుంది. ఇలా ఇన్నోవేటివ్గా మన వర్క్ని ఇంకొంచెం ఎన్హాన్స్ చేసుకోవడానికి, బెటర్గా మార్చుకోవడానికి మనకి దీనిలో మంచి మంచి ఫీచర్స్ ప్రొవైడ్ చేయడం జరిగింది. సో ఈ ట్రాన్సిషన్స్, ఈ ఎఫెక్ట్స్, ఆటో ట్రాన్సిషన్స్, క్లిప్ అడ్జస్ట్మెంట్స్, మూమెంట్స్, సార్ ఇవన్నీ ఒక ఎత్తు అయితే మనకి ఇంకొక అద్భుతమైన ఫీచర్ దీనిలో ప్రొవైడ్ చేయడం జరిగిందండి. ఏంటండి అంటే మనకి స్మార్ట్ కట్ ప్రోలో ఇంకా మీ పని సులువు అవడానికి, అంటే మీరు బాగా వర్క్ చేసి అలసిపోయినప్పటికీ వేరే కస్టమర్ వచ్చాడు, మీకు బాగా ఇబ్బంది పెడుతున్నాడు, అతను ఒక్కడు ఇవ్వాలి అంటే మ్యాక్సిమం అతనికి మీరు ఆటోమేషన్ చేసి సరిపోతుందని మీకు అనిపించింది, లేదా తక్కువ టైంలో మన అవుట్పుట్ ఇవ్వాలనిపించింది మీకు. దానికోసం మనకి సాఫ్ట్వేర్లో మనకి అద్భుతమైన ఫీచర్స్ మనకి ఇవ్వడం జరిగింది. దాన్ని కంపోజిషన్స్ కేటగిరీ అన్నారండి. ఈ కంపోజిషన్స్ కేటగిరీలో ఏం చేస్తుందంటే మనం మీరు ఏదైతే సబ్జెక్ట్ మీద వర్క్ చేస్తున్నారో, అంటే మనకి బాగా టైం ఎక్కువ పడుతుందండి అంటే టీచర్ దగ్గర మనం బాగా కాన్సన్ట్రేషన్ చేసుకుని పర్సనల్గా కేర్ తీసుకుని చేయాల్సి ఉంటుంది. కానీ సాంగ్ కంపోజిషన్స్ అనే అంతే. కానీ రన్నింగ్ సబ్జెక్ట్లో మనం ఎఫెక్ట్లు ఎక్కువ వేసి వేసి చిరాగ్గా ఉంటుంది కొంచెం, అంటే టైం ఎక్కువ దాని మీద తీసుకుంటుంది.
ఎడిట్ చేసుకోవాలి, కట్ చేసుకోవాలి, ట్రిమ్ చేసుకోవాలి, కావాల్సిన ఎఫెక్ట్ తీసుకోవాలి. దీనిపైన మళ్ళీ దాన్ని క్రియేటివ్ వర్క్ చేయడం అంటే కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్తో పాటుగా మనకు కొంచెం బ్రెయిన్ కూడా స్ట్రెస్ ఫీల్ అవుతుంది. సో మీకు ఆ స్ట్రెస్ నుంచి రిలీఫ్ అవ్వడానికి ఈ కంపోజిషన్స్ చాలా హెల్ప్ అవుతాయి. ఎలా హెల్ప్ అవుతాయి అంటే చూడండి, ప్రతి కేటగిరీ కూడా మీకు కంపోజిషన్స్లో మీకు అన్ని కేటగిరీస్ ప్రొవైడ్ చేయడం జరిగింది. దీనిలో ఎదుర్కోలు ఉంది, రిసెప్షన్ ఉంది, వధూవరుడు అంటే పెళ్లి గురించి చేయడం, పెళ్లి కొడుకుని చేయడం, దీవెనలు, ఆశీర్వచనాలు, మంగళ స్నానాలు, కళ్యాణదానం, ఇవన్నీ ప్రతిదీ కూడా ఉన్నాయి. ఒకసారి అసలు దీనిలో ఏమి ఇచ్చారు మనం చూస్తే కళ్యాణమాల లేదా వరుడు పసుపు అన్నాం ఫర్ ఎగ్జాంపుల్. ఒకటి సెలెక్ట్ చేసి డబుల్ చేశాను. సెలెక్ట్ చేసి డబుల్ చేసి ప్లే చేస్తే చూడండి, ఒక సబ్జెక్ట్ ప్రకారం కొన్ని ఎఫెక్ట్స్ ఆల్రెడీ డిఫాల్ట్గా వేసేసి ఒక కంపోజిషన్ రెడీ చేసి పెట్టింది సాఫ్ట్వేర్లో. మనకి ఒక కంపోజిషన్ రెడీ చేసి పెట్టడం జరిగింది. ఏంటి కంపోజిషన్ అంటే ఇప్పటిదాకా మనం చూసిన ట్రాన్సిషన్స్ కానివచ్చు, ఎఫెక్ట్స్ కావచ్చు, క్లిప్పుల మీద ఆటోమేటిక్గా అప్లై చేసి సాంగ్తో సహా మనకి ప్రొవైడ్ చేయడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ కంపోజిషన్ మనం యూజ్ చేద్దాం అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ వరుడు పసుపు లేదా ఇంకేదైనా రిసెప్షన్ కానీ, ఇప్పుడు ఇందాక మనకి ఫుటేజ్ ఆల్రెడీ రిసెప్షన్ ఫుటేజ్ ఉంది కాబట్టి ఒక రిసెప్షన్ ఫుటేజ్ తీసుకుందాం. సో ఇక్కడ ఇలాంటి ఫుటేజ్ ఒకటి తీసుకుందాము, ఇలాంటి కంపోజిషన్ తీసుకుందాం. దీనిలో కొన్ని వేసారు ఆటోమేటిక్గా. సో నేను ఫర్ ఎగ్జాంపుల్ ఈ కంపోజిషన్ని టైం లైన్ మీకు తీసుకొస్తున్నానండి. చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి నేను ఏం చేస్తున్నాను. ఒకసారి నేను ఫ్రెష్గా న్యూ ఫైల్ తీసుకుంటాను, మీకు చాలా క్లియర్గా అర్థమవుతుంది. ఇంకా ఈజీగా అర్థం అవడానికి చేసుకునే ప్రయత్నం చేయండి. కంపోజిషన్ కేటగిరీ తీసుకుంటున్నాను నేను. కంపోజిషన్ కేటగిరీలో ఇక్కడ తెలుగు వెళ్ళాను. తెలుగులో మీకు ఏ కేటగిరీ వర్క్ చేసుకుంటే ఆ కేటగిరీ వర్క్ చేసుకోవచ్చు. దానికోసం వీలుగా నేను రిసెప్షన్ కేటగిరీ ఒకటి తీసుకుంటున్నాను. రిసెప్షన్ కేటగిరీలో నేను ఇక్కడ ఏదన్నా ఒక సాంగ్ సెలెక్ట్ చేసుకుని నేను దాన్ని సెలెక్ట్ చేసి ఓపెన్ చేసి చెక్ చేసుకున్నాను. ఎలా ఉంటుంది దీన్ని వర్క్ చేయదలుచుకున్నాను. సో దీన్ని నేను వర్క్ చేయడానికి వీలుగా నేను ఇక్కడ టైంలోకి డ్రాగ్ అండ్ డ్రాప్ చేశానండి. మీరు ఎప్పటిదాకా క్లిప్ డ్రాగ్ అండ్ డ్రాప్ చేశారో, ట్రాన్సిషన్ ఎలా డ్రాగ్ అండ్ డ్రాప్ చేశారో, మనకి ఈ కంపోజిషన్ కూడా డ్రాగ్ అండ్ డ్రాప్ చేసాం. డ్రాగ్ అండ్ డ్రాప్ చేయడంతో చూడండి, మనకి టైం లైన్లో ఒక గ్రూప్ ఆఫ్ ఎఫెక్ట్స్ ఇక్కడ కనిపిస్తుంది మనకి. చూడండి, గ్రూప్ ఆఫ్ ఎఫెక్ట్స్ మనకి కనిపిస్తున్నాయి విత్ ఫిల్టర్స్, ఆడియో ట్రాక్తో సహా కనిపిస్తాయి మనకి. మనం వేసిన ఆడియో అవుతుందో ఆడియో ట్రాక్తో కనిపిస్తున్నాయి. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే చాలా సింపుల్ వర్క్ చేస్తాను. ఏం చేస్తాను, బిల్లోకి వెళ్ళాను. బిల్లోకి వెళ్ళి ఇప్పుడు రిసెప్షన్ తాలూకు కదా, సో నా దగ్గర నా కస్టమర్ ఫుటేజ్ ఏదైతుందో, రిసెప్షన్ ఫుటేజ్ ఏదైతుందో ఆ రిసెప్షన్ ఫుటేజ్ తీసుకుంటాను నేను. సౌత్లో వెళ్తాను కూడా ఫుటేజ్లో రిసెప్షన్ తాలూకు ఏదైనా క్లిప్స్ ఉంటే ఆ క్లిప్స్ తీసుకుంటా. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ దీనిలో నాకు ఇక్కడ రిసెప్షన్ ఫుటేజ్ ఉంది. సో ఈ ఫుటేజ్ తీసుకుంటున్నాను. ఈ ఫుటేజ్లో నాకు కావాల్సిన క్లిప్స్ వరకు అవుతున్నాయో వీటి వరకు ఇంపోర్ట్ చేశాను. చాలా సింపుల్ వర్క్ చేస్తానండి. చేసి నేను ఇందా చేసినట్టు రైట్ క్లిక్ చేస్తాను. స్కిప్ ఫ్రేమ్స్ అని చెప్పి నాకు అన్నెసరీ పార్ట్స్ కొన్ని ఉంటాయి దీనిలో. సో స్టార్టింగ్ ఎండింగ్ నాకు అవసరం లేని కొన్ని జర్కులు అవి ఉండుంటాయి. అందుకని నేను ఏం చేస్తానంటే 5 ఫ్రేమ్స్, ఇక్కడ కూడా 5 ఫ్రేమ్స్ లేదా 10 ఫ్రేమ్స్ 10 ఫ్రేమ్స్ మీ ఇష్టం, చాయిస్ ఈజ్ యువర్స్. తీసుకుని నాకు మ్యాక్సిమం డ్యూరేషన్ ఎంత ఉందండి ఇక్కడ, ఒక సాంగ్ అంటే 5 మినిట్స్ 3 మినిట్స్ ఉంటుంది కదా. సో నాకు అంత ఫుటేజ్ అంత ఫుటేజ్ తీసుకుంటా, లేదా కొంత కాట కొంత తీసుకుంటా. దీనిలో అంత అవసరం లేదంటే కొన్నే తీసుకుంటాను. కొన్ని తీసుకుని చూడండి, ఆల్ట్ పట్టుకుని నేను ఈ ఫుటేజ్ని నేను వీడియో ట్రాక్ 1లో ఇక్కడ బి ట్రాక్లో వేస్తానండి. ఏ బై బి ట్రాక్లో ఓన్లీ బి ట్రాక్లో అప్లై చేస్తాను. బ్యాలెన్స్ ఫుటేజ్ కూడా నేను దీనిలో ఇక్కడ అప్లై చేస్తాను. నా సబ్జెక్ట్ రెడీ అయిపోయింది. ఈ క్రియేటివ్ వర్క్ చేయడానికి మనకి చాలా టైం పడుతుంది. ఎందుకంటే మనం చాలా విసిగిపోయి ఉంటాం, పొద్దున్నే వర్క్ చేస్తుంటాము, కస్టమర్ పొద్దున్న డెలివరీ ఇవ్వాలి, వేరే వర్క్ మీద మనం క్రియేటివ్ థాట్ పెట్టేసాం ఆల్రెడీ, మళ్ళీ పెట్టలేము. కాబట్టి ఇటువంటి కండిషన్స్లో మీకు కొత్తగా పనిలో చేరిన కుర్రాడికి కూడా మనం ఈ పని అప్పచెప్పేస్తే శుభ్రంగా అతను చక్కగా క్లిప్ని యాడ్ చేసి పెట్టేసి మనకు కావాల్సినటువంటి ఎఫెక్ట్లు ఇచ్చేస్తారండి. ఇలా మనకు చాలా సింపుల్గా వర్క్ చేసుకునే వీలుగా చూడండి. డిఫాల్ట్గా ఈ ట్రాన్సిషన్స్ అన్ని కూడా మనం ఇందాక చూస్తుంది, ఇక్కడ వాడిన ట్రాన్సిషన్స్ ఇవన్నీ కూడా ఇక్కడ వాడిన ఎఫెక్ట్స్, ఇక్కడ వాడిన ట్రాన్సిషన్సే. సో దీనిలో యూజ్ చేసుకుని ఏవే ఫ్రేమ్స్ కావచ్చు, లేదా ఇంకేదైనా ఈ యొక్క బ్లెండ్ ఆప్షన్స్ కావచ్చు, ఇవన్నీ డిఫాల్ట్గా యూజ్ చేసిన ఎఫెక్ట్సే. డిఫాల్ట్ ట్రాన్సిషన్స్ యూజ్ చేసి రెడీగా మనకి ప్రాజెక్ట్ రెడీ అయిపోయింది. ఇలా మనం చాలా బేసిక్ లెవెల్లో మీరు కావాలంటే మీ యొక్క కంపోజిషన్స్ లేదా మీ యొక్క రన్నింగ్ సబ్జెక్ట్ని ఫినిష్ చేసుకుని మీ కస్టమర్స్కి అవుట్పుట్ ఇచ్చేసుకోవచ్చు. ఇలాగా మనం ఈ కంపోజిషన్ని వర్క్ చేసుకున్నాం. ఈ కంపోజిషన్లో మళ్ళీ మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు సార్ మీరు ఇచ్చింది బాగుంది, కానీ దీనిలో మీకు నచ్చిన ఎఫెక్ట్లు మనకు రాలేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఎఫెక్ట్ మీకు నచ్చలేదు, ఇది తీసేయాలి. ఏం చేస్తారు, సింపుల్, మీరు ఏ ట్రాన్సాక్షన్ ఆ ప్లేస్లో కావాలంటే ఆ ట్రాన్సాక్షన్. ఫర్ ఎగ్జాంపుల్ రిసెప్షన్ కదా, సో నేను ట్రాన్స్లేషన్కి వెళ్ళాను, ఏటీలోకి వెళ్ళాను, తెలుగులోకి వెళ్ళాను,
ఇక్కడ తెలుగు కేటగిరీ ఉంది, తెలుగులోకి వెళ్ళాను. దీనిలో రిసెప్షన్ తాలూకు ఇక్కడ ఇంకా ఉన్నాయో ఫిల్టర్స్ చూసుకుంటాను. చూసుకుని నేను ఆ రిసెప్షన్వి వేసేస్తాను, దీనిలో వేసేస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ దీనిలో ఎంగేజ్మెంట్ కదా, ఎంగేజ్మెంట్ కావచ్చు, లేదా తెలుగు ఎఫెక్ట్స్, ఎల్జీ ఎఫెక్ట్స్ ఉన్నాయి, దీనిలో చాలా ఎల్జీ ఎఫెక్ట్స్ ఉన్నాయి. సో మీకు ఏ ఎల్జీ ఎఫెక్ట్ కావాలంటే ఎల్జీ ఎఫెక్ట్ దీనిలో వేసేసుకోవచ్చు. ఎలా వేస్తారు? ఇది తీసేయాల్సిన అవసరం లేకుండా రైట్ క్లిక్ చేయండి. చూడండి, ఈ మొత్తం ట్రాన్సిషన్స్ అన్ని కూడా గ్రూపులో ఉంటాయండి. రైట్ క్లిక్ చేసి ఒకసారి అన్గ్రూప్ అనండి. అన్గ్రూప్ అంటే దేనికది విడిపోతాయి. సో మీరు ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఎడిట్ చేసుకోవచ్చు, సైజ్ పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు, అక్కలను తీసేసేయచ్చు, రిమూవ్ చేసేయచ్చు, కావాల్సిన ఉంచుకోవచ్చు, లేదా రీప్లేస్ చేసుకోవచ్చు. ఈ యొక్క ట్రాన్సిషన్ ప్లేస్లో మీకు వేరేది కావాలి కాబట్టి నేను దీన్ని ఏం చేస్తాను, దీన్ని సెలెక్ట్ చేశాను. నాకు దీనిలో ఏది బాగుంటుంది అనిపిస్తుంది దాన్ని ఆల్ట్ పట్టుకుని డ్రాగ్ అండ్ డ్రాప్ చేయండి. చూడండి, మీకు యాక్చువల్గా ట్రాన్సిషన్ ఎంత ఉంది చూడండి. ఇక్కడ క్లిక్ చేసి ఇక్కడ డ్రాగ్ అండ్ డ్రాప్ చేశాను శాంపిల్ కోసం, ఇది ఉంది. కానీ మన ట్రాన్సాక్షన్ ఎంత ఉంది కదా, మీరు కొత్త ట్రాన్సాక్షన్ తీసుకున్నప్పుడు ఆల్ట్ పట్టుకుని మీరు దీని మీద డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తే ఆటోమేటిక్గా దాని డ్యూరేషన్ సహా రీప్లేస్ అయిపోతుంది. ఇలా మీకు నచ్చిన ట్రాన్సాక్షన్ని మీరు జస్ట్ రీప్లేస్ చేసేసుకోవచ్చు. మీకు ఏది నచ్చితే దాన్ని రీప్లేస్ చేసుకోవచ్చు. కొత్త కొత్త ఎఫెక్ట్స్, కొత్త కొత్త గ్రాఫిక్స్ మీకు దీనిలో యాడ్ చేస్తే బాగుంటుంది అనిపించింది మీకు, యాడ్ చేసుకోవచ్చు. ఇలా మనం ఈ ట్రాన్సిషన్ని ఎడిట్ చేసుకోవచ్చు. దీన్ని మళ్ళీ రైట్ క్లిక్ చేసి మీకు నచ్చినటువంటి ప్రైవేట్ మీడియా, ఇక్కడ రైట్ క్లిక్ చేసి ప్రైవేట్ మీడియా వెళ్ళచ్చు, లేదా క్లిక్ చేసి ఇక్కడ ఎఫెక్ట్ సెటప్లోకి వెళ్ళి మీకు నచ్చినటువంటి ప్రైవేట్ మీడియాని మీరు దీనిలో యాడ్ చేసుకోవచ్చు. అంటే ఏమి యాడ్ చేసుకోవచ్చు? ప్రైవేట్ మీడియా క్లిక్ చేశాను. క్లిక్ చేసిన తర్వాత నాకు ఏదైతే ఇక్కడ ఈ ప్రైవేట్ మీడియాలో ఇక్కడ ఎఫెక్ట్స్ కనిపిస్తున్నాయో ఆ కస్టమైజేషన్ చేసుకుంటాం కదా, ఆ కస్టమైజేషన్ కోసం నేను దీన్ని దేనిలో కానీ దేంతో కానీ దాంతో రీప్లేస్ చేసుకుంటాను. సో నేను ఇక్కడ ఓపెన్ చెప్పాను, అక్కడ ఆ గ్రాఫిక్ ప్లేస్లో ఇది వచ్చేసింది. సో ఇది సింగిల్ లేయర్ కాబట్టి ఒకటే కనిపిస్తుంది. మనకి మల్టిపుల్ లేయర్స్ ఉంటే మల్టిపుల్ కనిపిస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఏవే ఫ్రేమ్ ఉందనుకోండి, దీని మీద ఇక్కడ రైట్ క్లిక్ చేసి ప్రైవేట్ మీడియా వెళ్ళచ్చు, ఇలా డైరెక్ట్గా వెళ్ళచ్చు, లేదా ఎఫెక్ట్ సెట్ నుంచి కూడా వెళ్ళచ్చు. మీరు ఎఫెక్ట్ సెట్ నుంచి వెళ్తే మీకు మంచి మంచి ఆప్షన్ వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ బీజీ మీకు నచ్చలేదు, ఈ బ్లూ కలర్, ఈ యొక్క ఆరెంజ్ కలర్ నచ్చలేదు మీకు, దాని ప్లేస్లో మీకు వేరేది కనిపించింది. మీ దగ్గర ఏదైతే వీడియో కంటెంట్ మీ దగ్గర ఉందో, మీకు ఇచ్చిన గ్రాఫిక్స్ కానీ లేదా మీ సొంత కంటెంట్ మీ దగ్గర ఉన్నా దాంతో మీరు రీప్లేస్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ దీని ప్లేస్లో పార్టికల్స్ కానీ ఇంకా క్లౌడ్స్ కానీ ఇంకా మీకు ఏది నచ్చేది ఓపెన్ చేశారు. సో ఆటోమేటిక్గా ఇక్కడ ఆ ఫుటేజ్ రీప్లేస్ అయిపోతుంది. అలా మీకు నచ్చిన బ్యాక్గ్రౌండ్ చేంజ్ చేసుకోవచ్చు, దానిపైన వాడినటువంటి ఎఫెక్ట్స్ చేంజ్ చేసుకోవచ్చు, కస్టమైజ్ చేసుకోవచ్చు. మీకు నచ్చినట్టుగా మీరు దాన్ని కస్టమైజ్ చేసుకుని ఎడిట్ చేసుకోవచ్చు. ఇలా మీరు కంపోజిషన్స్ని యాడ్ చేసుకోవచ్చు. ఇలా మీరు ఎడిట్ చేసుకున్న తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ మ్యాక్సిమం కంపోజిషన్స్ మార్చారు మీరు. మ్యాక్సిమం కంపోజిషన్స్ మార్చిన తర్వాత ఈ కంపోజిషన్ మీకు మళ్ళీ వేరే వేరే వాటిలో వాడుకుంటే బాగుంటుంది, మీకు నచ్చింది బాగా అనిపించింది. సో మీరు ఈ చేసిన కంపోజిషన్ని మీరు ఓన్గా కూడా సేవ్ చేసుకోవచ్చు. ఎలా సేవ్ చేసుకోవచ్చు అంటే, ఇప్పుడు మీరు వాడిన ఈ కంపోజిషన్ ఎఫెక్ట్స్ ఏవవుతున్నాయో దీన్ని మీరు రైట్ క్లిక్ చేయండి. రైట్ క్లిక్ చేసి సేవ్ యాజ్ కంపోజిషన్ అనండి. ఈ సేవ్ యాజ్ కంపోజిషన్ ఆప్షన్ ద్వారా మీరు ఈ కంపోజిషన్ కేటగిరీ ఏదైతే మీద చూపించానో ఈ కంపోజిషన్ కేటగిరీలో మీరు సొంతగా ఒక ఫోల్డర్ క్రియేట్ చేసుకుని ఆ ఫోల్డర్లో మీరు దాన్ని సేవ్ చేసుకుని పెట్టుకోవచ్చు. ఇలాగ మంచి మంచి ఫీచర్స్ మనకి సాఫ్ట్వేర్లో అన్నీ ప్రొవైడ్ చేయడం జరిగింది. ఈ సాఫ్ట్వేర్ని యూజ్ చేస్తూ మన కస్టమైజ్ ట్రాన్సిషన్స్, కస్టమైజ్ కంపోజిషన్స్, కస్టమైజ్ ప్రాజెక్ట్స్, లైబ్రరీస్లో మనకి నెంబర్ ఆఫ్ ఫిల్టర్స్, నెంబర్ ఆఫ్ ఎఫెక్ట్స్తో ఇది ఎలా కావాలంటే అలా ఎడిట్ చేసుకునే విధంగా మన సాఫ్ట్వేర్లో అన్ని ఫీచర్స్ని మనం యూజ్ చేసుకుంటూ ఎడిట్ చేసుకునే ఆప్షన్స్ మనకు ప్రొవైడ్ చేయడం జరిగింది. సో ఈ కంపోజిషన్లోకి వచ్చాను, తెలుగులోకి వచ్చాను, మనకు నచ్చిన కంపోజిషన్ని ఫర్ ఎగ్జాంపుల్ ఈ కంపోజిషన్ ఇంపోర్ట్ చేశాను. టైంలైన్లోకి ఇంపోర్ట్ చేసి నాకు ఈ కంపోజిషన్ మళ్ళీ నేను సేవ్ చేసుకోవాలంటే జస్ట్ ఆ కంపోజిషన్ రైట్ క్లిక్ చేస్తాను. రైట్ క్లిక్ చేసి నేను సేవ్ యాజ్ కంపోజిషన్ అని చెప్పేసి ఏదైతే పాత్ర మనం సేవ్ చేసుకున్నామో ఆ పాత్ అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ చాలా కేటగిరీస్ ఉన్నాయి. ఈ కేటగిరీస్లో ఏ కేటగిరీలో చూడండి పైన కనిపిస్తుంది కదా, స్వైప్, ట్రాన్సిషన్, గార్డ్ ఓపెనర్ ఇవన్నీ కనిపిస్తున్నాయి కదా మనకి. దీనిలో నేను ఫస్ట్ ఒక మాస్టర్ కేటగిరీ క్రియేట్ చేస్తాను. దీనిని క్లాస్ కంపోజిషన్ అని ఒకటి క్రియేట్ చేశాను. క్రియేట్ చేసిన తర్వాత దీనిలో సబ్ కేటగిరీ అడుగుతుంది మనకి, అంటే ఏం మీరు వర్క్ చేస్తున్నారు ఆ కేటగిరీ ఇవ్వాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను వెడ్డింగ్ రిలేటెడ్ చేస్తాను అనుకోండి, వెడ్డింగ్ అని పెట్టి ఇక్కడ సెలెక్ట్ చేస్తాను. సెలెక్ట్ చేసి ఇక్కడ కంపోజిషన్ పేరు ఇవ్వాలి. ఆ పేరు ఏ పేరు అయితే ఆ పేరు. ఫర్ ఎగ్జాంపుల్ హల్దీ అని అనుకోండి, హల్దీ అని ఇక్కడ టైప్ చేస్తాం. టైప్ చేసుకుని మనం దీన్ని ఇక్కడ సేవ్ యాజ్ కంపోజిషన్ అంటే ఆటోమేటిక్గా ఇక్కడ అది సేవ్ అయిపోతుంది. సో రేపు పొద్దున ఎప్పుడైనా మీరు ఇలా ఫేవరెట్ చేసుకోవచ్చు, అంటే మీరు మీకు కావాల్సిన కంపోజిషన్ సేవ్ చేసి పెట్టుకోవచ్చు. అలాగా ఒక కేటగిరీలో మీరు జస్ట్ డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తారు. డ్రాగ్ అండ్ డ్రాప్ చేసి ఆ ప్లేస్లో మళ్ళీ మీ యొక్క ఫుటేజ్ని ఇంపోర్ట్ చేసుకుంటారు. ఇంపోర్ట్ చేసుకుని మీకు కావాల్సిన ఫుటేజ్ని జస్ట్ డ్రాగ్ అండ్ డ్రాప్ చేయడం ద్వారా మీ యొక్క ప్రాజెక్ట్ రెడీ అయిపోతుంది. బీ ట్రాక్లోకి వచ్చి కస్టమర్ ఫుటేజ్తో మీరు ఇక్కడ రీప్లేస్ చేసుకుంటారు.
రీప్లేస్ చేసుకుని ఎడిట్ చేసుకుంటారు. ఆ ఎఫెక్ట్స్, ఆ ట్రాన్సిషన్స్, గ్రాఫిక్స్తో పాటు వచ్చేస్తుంది. దీని ఆడియో కూడా మీరు చేంజ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇదే కంపోజిషన్ వేరే సాంగ్ బాగుంటుంది ఇచ్చింది అనుకోండి, రైట్ క్లిక్ చేస్తారు, అన్గ్రూప్ అన్నారు, ఈ ఆడియో ట్రాక్ తీసేస్తారు. ఆ ప్లేస్లో మీకు ఏ ఆడియో కావాలంటే ఆడియోని మీరు బిల్లోకి ఇంపోర్ట్ చేసుకుని ఆడియో ట్రాక్ ద్వారా మీరు వర్క్ చేసుకోవచ్చు. ఆడియోస్ కూడా మీరు ఫుటేజ్ ద్వారా ఇంపోర్ట్ చేసుకోవచ్చు. కంటెంట్ ఆడియోలో మీకు ఏ ఆడియో కావాలంటే ఆడియో మీరు ఇంపోర్ట్ చేసుకోవచ్చు. ఓకే, ఇలా రకరకాల ఆప్షన్స్ ద్వారా మీరు ఈ యొక్క కంపోజిషన్స్ని లేదా ట్రాన్సిషన్స్ని, ఎఫెక్ట్స్ని, ఏ టు బి ట్రాన్సిషన్స్, ఏ టు బి ఎఫెక్ట్స్ని, క్లిప్పుల్ని ఇంపోర్ట్ చేసుకుని డిఫాల్ట్ ట్రాన్సిషన్స్ ఇంపోర్ట్ చేసుకుని వర్క్ చేసుకోవచ్చు. ఇలా రకరకాల ఆప్షన్స్తో మనం యూస్ చేసుకోవచ్చు. ఈ రోజుకి మనం ఇక్కడతో ఈ క్లాస్ని ఎండ్ చేద్దామండి. మిగతా మనం పార్ట్ చేస్తున్నాయో ఇవన్నీ మనం రేపు క్లాస్తో కంటిన్యూ చేద్దాము. ఎందుకంటే చాలా ఎక్కువ సబ్జెక్ట్ ఉంది, మీరు ప్రాక్టీస్ చేయడం కూడా చాలా టైం కావాలి. కాబట్టి చెప్పిన ఆప్షన్స్ మీకు ఎవరికి తెలియపోయినా ప్రాక్టీస్ చేస్తూ ఉండండి. దానివల్ల ఎక్కువగా మీకు బెనిఫిట్స్ వస్తాయి. సో డే 3కి వచ్చేవాడికి మీకు స్పీడ్ మోషన్స్, ఫాస్ట్ మోషన్స్, స్లో మోషన్స్ ఎలా ఉంటాయి, ప్రాజెక్ట్ లైబ్రరీ ఎలా ఉంటుంది, అలాగే టీజర్ ఎడిటింగ్స్ ఎలా చేసుకోవాలి, పోర్ట్రేట్ సాంగ్స్ ఎలా ఎడిట్ చేసుకోవాలి, ఆల్రెడీ మన పోర్ట్రేట్ కంటెంట్లో ఏదైతే పోర్ట్రేట్ సాంగ్స్ టీజర్స్ ఉంటాయో అవి ఎలా ఎడిట్ చేసుకోవాలి, స్టాటస్ ఫీల్డ్స్ ఎలా ఎడిట్ చేసుకోవాలి, కలర్ కరెక్షన్ గురించి, కలర్ కరెక్షన్స్ ఎలా చేసుకుంటే బెటర్గా ఉంటుంది, మనకు దగ్గర ఫుటేజ్లో లాక్ ఫైల్స్ ఎలా కరెక్షన్ ఎడిట్ చేసుకోవాలి. సో వీటి గురించి దీనిలో జనరేటర్స్ ఏముంటాయి, బ్లూ స్క్రీన్ ఎడిటింగ్ లేదా గ్రీన్ స్క్రీన్ ఎడిటింగ్ ఎలా వర్క్ చేసుకోవచ్చు, ఇవన్నీ కూడా మనం డే 3లో మనం కవర్ చేసుకోవడం జరుగుతుంది.